మీరు ఎంటర్ అయిన క్లాస్ ఎలా ఉంటుంది? ఈ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందంటే నీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్ గా చూపెడదామని వేసుకొని వచ్చినాను. ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ హార్ట్ కనబడుతుంది, లంగ్స్ కనబడుతుంది. యూనిఫామ్ వేసుకొని స్కూల్ కి వెళ్ళే టీచర్ ని చాలా అరుదుగా చూస్తుంటాం సార్. నాకు పేరు యూనిఫామ్ టీచర్, యూనిఫామ్ సార్. ఆ సార్ వచ్చింది కథం వచ్చి వాళ్ళు నేను వచ్చినా నాకు హాయ్ చెప్పడమో లేకపోతే నా షర్ట్ బయట లాగడమో. చివరికి ఒక రోజు వాగులో దొరికింది నాకు. పట్టుకొచ్చుకొని ఆయన చేతుల్లో ఇట్లా పట్టుకొచ్చుకున్న క్రమంలో కాళ్ళు చేతులు ఇట్లా తన్నుకుంటూ వస్తున్నాడు. స్కూల్ కు దగ్గరికి వచ్చిన తర్వాత కాళ్ళు మొత్తం ఇట్లా తన్నేసుకొని కింద పట్టినాయి. కోపం బాగా వచ్చింది. ఒక్కటి అంటే జనరల్ గా ఒక్కటి చెంపమించలు కొట్టినా. నెక్స్ట్ ఒక 10 ఏళ్ల తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది అన్నోన్ నంబర్ తోటి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను సార్, మామూలుగా పాస్ కాలేదు సార్, నేను ఎంపీసీ స్ట్రీమ్ లో జిల్లా టాపర్ సార్ నేను అని చెప్పాడు. అటక మీద ఎక్కాడు, దాక్కున్నాడు. పిల్లలకి ఏం కాన్సెప్ట్ పోయిందంటే లాస్ట్ కు మా సార్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బడికి రాకపోతే వదిలేడు. అదేదో ఇక్కడ వచ్చి కూర్చుంటే అయిపోద్ది కదా అనే ఉద్దేశంతో ఎక్కడైతే పొలాలలో వాళ్ళు దాక్కోవడానికి వెళ్ళి చేలాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి క్లాసెస్ అంటే ఈ పిల్లల్ని కూడా తీసుకుపోయి పిల్లలందరూ బంజారానే మాట్లాడతారు, ఇక వేరే తెలుగు మాట్లాడారు. వాళ్ళకి నేను దగ్గర కావాలి. ఎట్లా అవుతా అంటే వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల. మీరు నేర్చుకున్నారు వాళ్ళ లాంగ్వేజ్, బంజారా లాంగ్వేజ్. సో అక్కడ ఈ నలుగురు కూర్చొని ఆడుతున్న క్రమంలో వాళ్ళు ఢిల్లీని చేరాలి అష్టాచెమ్మ ద్వారా. ఓకే, డైస్ వేసుకుంటూ లేదా అష్టాచెమ్మ ఆడుకుంటూ ఇది నలుగురు విద్యార్థులు కూర్చొని ఆడుకోవచ్చు మేడం. హార్ట్ ఎక్కడ ఉంటుందా అంటే ఇటు ఉంటుందా లాస్ట్ తీసుకొచ్చి ఆ జేబులో చూపెడతారు. వినాయక చవితి గానీ దేవి నవరాత్రులప్పుడు వాళ్ళ ఫోటోలతోటి గానీ టీ షర్ట్స్ వేస్తున్నారు. సో నా పిల్లలకి ఇది యూస్ అవుతుందేమో ఒక 4 టీ షర్ట్స్ జస్ట్ ఈ 4 టీ షర్ట్స్ తీసుకున్నాను మేడం. ఇక వాడు లైఫ్ లో మర్చిపోడు మేడం. రాత్రి పశువులు పడుకునేటి, పొద్దున పోయేసరికి పిల్లలు ఉండేది. ఆ పశువులు పేడ తీయడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్ వాళ్ళ బిడ్డకు రాష్ట్రంలో 7వ ర్యాంక్ సాధించగలిగింది. 100 సీట్లు ఉంటాయి మేడం మా మోడల్ స్కూల్లో. 12 మంది పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది మా బడి నుంచి. ఇక మొత్తం ఒక్కసారి టౌన్ లో ఒక గిర్రున వార్త తిరిగింది. నాకు అనిపించింది అంటే మంచిగా పనిచేస్తే ఇంత అంటే రెస్పాన్స్ ఉంటది అని చెప్పేసి. ఒక రకంగా ఎర్నింగే ఆలోచనగా రిఫ్లెక్ట్ అవుతుంది సమాజం. అట్లాంటప్పుడు అసలు ఈ ఫీల్డ్ లోకి రాకూడదు అంటాను సార్. టీచింగ్ ఫీల్డ్ అనేది డబ్బులు సంపాదించడానికో జాబ్ సెక్యూరిటీకో కాదు, మీరు దేశాన్ని నిర్మించే వాళ్ళు. ఉద్యోగాని కోసం ఎంతైతే కష్టపడిన ఉద్యోగం కొట్టడం నీ వ్యక్తిగత జీవితం అది. కానీ ఇక్కడ వేలాది మంది విద్యార్థుల జీవితాన్ని నిలబెట్టడానికి వస్తున్నాం. ఆ సెన్స్ మర్చిపోవద్దు. ఈ దేశ ప్రజల పట్ల ప్రేమగా ఉండేటటువంటి ఒక ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని తయారు చేసే హోదాలో నువ్వు ఉన్నావు. చాలా చిన్న హోదా కాదు మేడం టీచర్ అంటే. నా ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు ఆసిఫాబాద్ జైనూర్లో ఫుల్గా మందు కొట్టి క్లాస్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ సోయి తప్పి పడిపోయాడు ఇట్లా. అఫ్ కోర్స్ ఆ తర్వాత ఇతన్ని సస్పెండ్ చేశారనుకోండి. ఇలాంటి టీచర్స్ వల్ల మొత్తం గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. కానీ అందరూ ఇలాగే ఉండరు. మన చుట్టూనే చాలా మంచి మంచి టీచర్స్ కూడా ఉంటారు. అలాంటి ఒక గొప్ప టీచరే భీంపుత్ర శ్రీనివాస్. ఈయన స్కూల్కి పిల్లల యూనిఫామ్ వేసుకొని వెళ్ళే ఒక టీచర్, పొలాల్లో పాఠాలు చెప్పే టీచరు. తను ఎక్కడ వర్క్ చేసినా కూడా ఆ స్కూల్ని పిల్లలకు ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేస్గా మార్చేస్తున్న టీచర్. ఇది జస్ట్ చూసి అట్లా వదిలేసే పాడ్కాస్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది మన చుట్టూ ఉన్న ప్రతి టీచర్ను ఏదో ఒక రకంగా ఇన్స్పైర్ చేయాలి. వాళ్ళలో ఉత్సాహం లేకనే చాలా మంది ఎక్కడేసిన గొంగడ ఎక్కడే అనేలాగా ఉండిపోతూ ఉంటారు. ఒక నార్మల్ జాబ్ లాగా టీచర్ ప్రొఫెషన్ ని భావిస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో చేసిన పాడ్కాస్ట్ ఇది. ఎంతో నాలెడ్జ్ షేరింగ్, టీచర్లకి బోల్డ్ అంత లెర్నింగ్, పిల్లలు నేర్చుకోవాల్సినవి, తల్లిదండ్రులు నేర్చుకోవాల్సినవి కూడా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇంత మంచి పాడ్కాస్ట్ ని స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి చాలా ట్రై చేసాము, కానీ దొరకలేదు. చివరికి మిమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా అడుగుతున్నాను. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు మా వర్క్ని డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు. ఒక మంచి పాడ్కాస్ట్ తీసుకురావడం వెనుక 100 గంటల పని, ఎంతో ఎక్విప్మెంట్, ఎంతో టీం వర్క్ ఉంటుంది. మీరు చేసే సపోర్టు అలాగే మీరు చేసే లైక్ అండ్ కామెంట్స్తో మేము చాలా స్ట్రాంగ్గా ఈ పనిని కొనసాగించగలుగుతాము. ఇప్పటిదాకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ వాచ్. భీంపుత్ర శ్రీనివాస్ గారు సో మనతో పాటు ఉన్నారు. సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్. మీరు స్కూల్కి ఎట్లయితే యూనిఫామ్లో వెళ్ళారో ఇక్కడికి నేను చెప్పగానే యూనిఫామ్లో వచ్చారు ఒక స్టూడెంట్ లాగా. కానీ ఈ పాడ్కాస్ట్లో మాత్రం నేను స్టూడెంట్, మీరు టీచరు. మీ రీసెంట్ వీడియో విపరీతంగా వైరల్ అయింది. అది నేను ఫేస్బుక్లో చూసిన వెంటనే ఇట్లా కూడా ఒక డ్రెస్ వేసుకొని వచ్చి ఒక ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి ఒక డ్రెస్ వేసుకొని వచ్చి ఒక టీచర్ చెప్తే ఇంకేం కావాలి పిల్లలకి అనిపించింది. 23 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న క్రమంలో అనేక కార్యక్రమాలను అంటే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో చేస్తూ వెళ్తున్నాం మేడం.
చేస్తూ వెళ్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉన్నారు. అంటే వాటికి ఒక్కొక్కటి జోడిస్తూ ఉపాధ్యాయునిగా ఏం చేయాలి అనేటటువంటి విషయాలను చేస్తున్న క్రమంలో జోడిస్తూ వెళ్తున్న క్రమంలో ఇక్కడ దాకా నన్ను తీసుకురావడం జరిగింది మేడం. ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతుంది, ఇంకా కొన్ని కనబడుతుంది, మీకు చూద్దాం. బ్యాక్ కూడా కొన్ని కనబడుతున్నాయి. ఓకే, మనము చిన్నప్పుడు ఎల్కేజీలో పిల్లల్ని చేర్చినప్పుడు వాళ్ళకి ఇంటర్నల్ ఆర్గాన్స్ చెప్పడానికే ఇప్పుడు అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో మనం ఆర్డర్ చేస్తున్నాం సార్. హార్ట్ ఏంటి, కిడ్నీస్ ఏంటి ఆర్డర్ చేసి చూపిస్తున్నాం పిల్లలకి. అదేదో టీచరే చేస్తే చాలా వాళ్ళు ఒక గ్రూప్లో నేర్చుకోవడం వేరు కదా క్లాస్ రూమ్లో. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూసిన వాళ్ళందరూ కూడా అదే ఫీల్ అయ్యారు. నేను ఆ వీడియో చూసి తర్వాత మీ ప్రొఫైల్ చెక్ చేస్తే ఇంకా ఆశ్చర్యపోయాను. అబ్బా, టీచర్ అంటే ఇట్లుండాలి, ఇట్లాంటి టీచర్ ఉంటే ఇంకేమవుతుంది, ఇంకా తరగతి గదిలో దేశ భవిష్యత్తుని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, దానికి ఇట్లాంటి టీచర్ల వల్లే సాధ్యమవుతుందని అనిపించింది. అయితే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనే కాన్సెప్ట్ చాలా పెద్ద కాన్సెప్ట్ మేడం. అవును, ఎందుకంటే ఇవాళ మెడిసిన్ చదివే పిల్లలకు కూడా అనాటమీ డిపార్ట్మెంట్కి సంబంధించింది. కరెక్ట్. అంటే రేంజెస్ పెరుగుతాయి, వాళ్ళ సబ్జెక్ట్ ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. 5వ తరగతి పిల్లలు ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి నేర్చుకోవాలి. అవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి, వాటి పని ఏంటి అని చెప్పేసి ప్రిలిమినరీ అంటే వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ ఇవ్వాలి. చాలా వరకు ట్రెడిషనల్ మెథడ్లో ఏంటంటే గోడల మీద మనము ఏది బ్లాక్ బోర్డ్ మీద బొమ్మేసి హార్ట్ ఇది 4 దీనికి రూమ్స్ ఉంటాయి, తర్వాత ఇవి వాల్వ్స్ ఉంటాయి అని చెప్తాం మేడం. కానీ ఆడ ఎప్పుడు హార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇటు ఉంటుందా కన్ఫ్యూజ్ లో ఉంటాడు. మళ్ళీ వాడు లాస్ట్ తీసుకొచ్చి ఆ జేబులో చూపెడతాడు లెఫ్ట్ సైడ్ అనేసరికి. సో దీనికోసం నేను ఏం చేశానంటే మేడం, ఒక 4 టీషర్ట్స్ జస్ట్ ఈ 4 టీషర్ట్స్ తీసుకున్నాను మేడం. సో ఇది తీసుకొని ఫ్రంట్ బ్యాక్ ఇట్లా 4 టీషర్ట్స్ మీరే ప్రింట్ చేయించారా? అవును మేడం. కొనలేదు అది? లేదు, వైట్ షర్ట్ తీసుకొని వైట్ టీషర్ట్. ఎస్ మేడం. దీనికి నాకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మేడం, చిన్నప్పుడు వైట్ షర్ట్స్ మీద ఇస్త్రీ తోటి ఫ్లవర్స్ కానీ చిరంజీవి కానీ హీరోస్ బొమ్మలు ఇస్త్రీ తోటి ఇట్లా వేస్తే బొమ్మలు పడేది మేడం. పడతాయి. అదే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇప్పుడు టీషర్ట్స్ మీద ఇప్పుడు వినాయక చవితి కానీ దేవి నవరాత్రులు కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసం వాళ్ళ లీడర్ల బొమ్మలు వేసుకున్నారు. నాకు అవి చూడంగానే నేను నా క్లాస్ రూమ్ కి ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అనిపించింది మేడం. అట్లా వచ్చిన ఆలోచన మేడం ఇది. సో ఇది పిల్లాడు వేసుకుంటాడు, ఎంజాయ్ చేయగలుగుతాడు, టీచర్ వేసుకొని చెప్పొచ్చు, వేసుకొని చెప్తే డిఫరెంట్ గా మనము ఇది లొకేట్ ఎక్కడ అయింది, హార్ట్ ఇక్కడ లొకేట్ అయింది, ఇది వేసుకోవచ్చు మేడం. చాలా క్లియర్ గా కనిపించాయి, చాలా డీటెయిలింగ్ ఉంది. అవును మేడం. అంటే మనం ఇచ్చే టాపిక్ ఎంతవరకు ఇస్తామో అంతవరకే ఇస్తాము. బట్ ఏంటంటే ఆ లొకేషన్ ప్రాపర్ గా పిల్లడు ఐడెంటిఫై చేయగలుగుతాడు. అవును, అది వేసుకొని నా లోపల ఇట్లుంది అనేది ఈజీగా ఇక వాడు లైఫ్ లో మర్చిపోడు మేడం. నాకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేడం, అంటే సైన్స్ అంటే సులువు చేయాలనేది నా కాన్సెప్ట్ మేడం. ఎందుకంటే నేను బేసిక్ గా సైన్స్ స్టూడెంట్. చాలా వరకు సైన్స్ అంటే సంక్లిష్టం అనుకుంటారు, దాన్ని సరళం చేయాలనేది నా ఉద్దేశం. అంతకుముందు నేను 8th క్లాస్ దాకా పనిచేసిన స్కూల్స్ లో కూడా ల్యాబ్ యాక్టివిటీస్ చాలా చేయించేవాళ్ళు మేడం. ఫ్రాక్ డిసెక్షన్ దాకా పోయేవాడిని, ఎందుకంటే కనబడుతుంది వాళ్ళకి చూస్తారని చెప్పేసి. వాడికి తెలిస్తే ఏమైందంటే వాడు ఒక ప్యాషన్ అవుతుంది వాడికి సైన్స్ అనేది, సొంతంగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇవి అంటే ఏమి ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి తెలియని పిల్లలకి ఇది చూపించిన తర్వాత వాళ్ళలో ఎట్లాంటి మార్పులు మీరు అబ్జర్వ్ చేశారు? పిల్లలు చాలా వరకు మేడం ఇప్పుడు పిల్లలు హార్ట్ అంటే కరెక్ట్ లొకేషన్ చెప్తారు మేడం. దాని పని ఏందో కూడా ఇది చూసిన తర్వాత ఎలా హార్ట్ ఉంటుందో తెలుస్తుంది. అవును మేడం, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాని పని ఏంటి అంటే వాడి సబ్జెక్ట్ లో ఏదైతే ఇంట్రడ్యూస్ అయిందో అక్కడి వరకు. సో ఈ సంవత్సరం ఏం చేశానంటే మేడం, నేను మీరు మీ అందరికి అది వైరల్ అయిన న్యూసే కదా. అవును, అదేంటంటే ఫుల్ బాడీ మేడం. అంటే ఇక్కడ మనము ఇది వేసుకున్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే, అంటే ఇది వచ్చిన తర్వాత కొంతమంది ఏదో సూపర్ హీరో వచ్చేసినట్టు క్లాస్ రూమ్ లో నాకు కొంతమంది కొత్త పేరు పెట్టారు. టీచర్స్ అందరూ సూపర్ హీరోస్ అవ్వాలి. పిల్లల దృష్టిలో ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే ప్రతి టీచర్ ఒక సూపర్ హీరో. ఇది మేడం, ఇది ఇట్లా మనకు కనిపిస్తుంది. సో అంటే టోటల్ బాడీ, అంటే మనం ఇంతకు ముందు ఏమో ఇది కేవలం బాడీ మాత్రమే చూపెట్టగలం. ఇప్పుడు లెగ్స్ కానీ తర్వాత ఇంటర్నల్ గా ఏముంటది అనేది ఫ్రంట్ అండ్ మజిల్స్ తో సహా ఇంటర్నల్ అంటే ఈ ఎముకల లోపల ఉన్న బాడీ పార్ట్స్ కూడా కనబడతాయి. అంటే ఏ ప్లేస్ లో ఉన్నాయి వాడికి అర్థమైపోయింది. సో ఇది వేసుకొని పోయి వాళ్ళకి చూపించడం అనేది జరుగుతా ఉంది మేడం. దీనివల్ల ఏంటంటే పిల్లలు కూడా ఎగ్జైటింగ్ గా, అంటే
అంటే ఒక ఫన్ వచ్చేస్తుంది క్లాస్ రూమ్ లో, ఒక ఫన్నీ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. ఈ వల్ల మా సార్ ఏం చేస్తాడో నేను మిస్ అవుతాను అనే కాన్సెప్ట్ కూడా పిల్లలకు కొంతవరకు వస్తుంది మేడం. అంటే అబ్సెంటీస్ కాకుండా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవడానికి ఒక అవకాశం. వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎప్పుడు ఫోన్లు పట్టుకొని ఉంటారు పిల్లలు, సొంతంగా ఎక్స్ప్లోర్ చేస్తారు, తెలుసుకుంటారు దాని గురించి, ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళడానికి ఆ క్యూరియాసిటీ మనం కలగజేసినట్లు అవుతుంది. నేను మీ ఇంటర్వ్యూ చేయడానికి ముందు ఇట్లాంటివి ఇంకెవరైనా చేశారా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ స్పెయిన్లో అనుకుంటా స్పానిష్ టీచర్ ఒక ఆవిడ, మీరు ఇప్పుడు చూపించిన ఫుల్ బాడీది 2019లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ఒకటి చూశాను. ఆమె కంటే ముందు ఇంకొక టీచరు, నెదర్లాండ్స్లో ఒక టీచరు, తను కూడా ఇలాగే బాడీ పార్ట్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి పిల్లలకు చూపించడం అనేవి నేను చూశాను. ఇండియాకి సంబంధించి పెద్దగా నాకు ఎక్కడ కనిపించలేదు. సో మీరు వీళ్ళిద్దరిని చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే మీకు ఎట్లా వచ్చింది ఈ థాట్? మేడం 2021లో నేను టీచర్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అది చాలా పెద్ద ఎత్తున టీచర్లకు రీచ్ అయింది మేడం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దీనికంటే ముందు టీషర్ట్స్ చెప్పాను కదా, టీషర్ట్స్ మీదనే బాడీ పార్ట్స్, అది దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసే క్రమంలో ఇంకేమన్నా చేయొచ్చు అని నేను గూగుల్ సెర్చ్ చేసినప్పుడు వీళ్ళు కూడా కనబడ్డారు. టీచర్ అంటే కానీ వాళ్ళు ప్రైమరీ స్కూల్ టీచర్స్ కాదు, స్పెయిన్ కానీ నెదర్లాండ్స్ టీచర్స్ కానీ వాడింది. వాళ్ళు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్, వాళ్ళకు అంటే కడవర్సీ కాకుండా ఇట్లా చూపెడితే కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో చేసారు. సో నాకేమన్నా యూస్ అవుతుందా అని చెప్పేసి ఆలోచన తోటి దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది మేడం. సో హ్యూజ్ రెస్పాన్స్ ఉంది మా పిల్లల్లో ఉంది. చాలా మంది టీచర్స్ కూడా అడుగుతున్నారు మాకు కావాలి అది, ఎందుకంటే టీచర్స్ కూడా చాలా మంది టీచర్స్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చారు మేడం. వచ్చారు మేడం చాలా మంది టీచర్స్. నేనే నా దగ్గర నుంచి ఒక 20 మంది టీచర్ వేరియస్ డిస్ట్రిక్ట్ నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించాను. ఈ బాడీ పార్ట్స్ ని టీషర్ట్స్ మీద ముద్రించాలి అని అనిపించినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. మనకి ఏదైనా రెడీమేడ్ గా ఉన్నప్పుడు చూపించడం వేరు. ఒక టీచరు, దట్టు గవర్నమెంట్ స్కూల్ టీచరు, ఇట్లాంటి ఒక ఐడియాని జనరేట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ఇట్లా ప్రింట్లు చేయించి తీసుకెళ్ళాలి అంటే అదొక పెద్ద సినిమా సార్. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ దగ్గర నుంచి ఇంత మనము కనీసం ఎక్స్పెక్ట్ చేయలేం. వాళ్ళని అడిగితే వాళ్ళ సమస్యలు చాలా చెప్తారు. అన్ని సమస్యలు మేము ఫేస్ చేస్తున్నాము, మేము స్కూల్కి వచ్చి చెప్పడమే ఎక్కువ అనే టైప్లో కొన్ని కథలు ఉంటాయి. ఆ కథల్లో కూడా చాలా వాస్తవాలు కూడా ఉంటాయి. అయినా వాటినన్నిటినీ కాకుండా నేను నా పిల్లలకి కొత్తగా చెప్పాల్సిందే అనేలాగా అంటే ఎందుకు మీకు ఆ ఆలోచన ఎందుకు పుట్టింది? కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచన ఎట్లా పుట్టిందండి? ఈజీ చేయాలి అనేది ఒక అంశమైనప్పుడు, రెండోది టీషర్ట్స్ మీద రాజకీయ నాయకులు వాళ్ళ మీటింగ్స్ అప్పుడు వేసుకోవడం అనేది మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. వినాయక చవితి కానీ, దేవీ నవరాత్రులప్పుడు వాళ్ళ ఫోటోలతోటి కానీ, లేకపోతే వాళ్ళ మండలిల పేర్లతోటి కానీ వాళ్ళు టీషర్ట్స్ వేస్తున్నారు. సో నా పిల్లలకి ఇది యూస్ అవుతుందేమో ఈ అంశాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే ఈజీగా ఒక పబ్లిసిటీ రావడానికి, జనాల్లోకి వెళ్ళడానికి కొన్ని బ్రాండ్స్ కూడా ఆ బ్రాండ్ నేమ్ టీషర్ట్స్ మీద ముద్రించి ఫ్రీగా పంచి పెడుతుంటారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా? అది మేడం, అది చూసిన తర్వాత మరి ఇది ఎవరు వేస్తారు? నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా దాని బ్యాక్గ్రౌండ్ పెద్ద సెర్చ్ చేయడం జరిగింది. టీషర్ట్స్ మీద బొమ్మలు వేసే వాళ్ళు దొరికారు నాకు. సో ఈ బొమ్మలు తీసుకుపోయి వేయమంటే నవ్వీరు ఫస్ట్. నవ్విన తర్వాత ఇదేం చేస్తారు, ఇప్పుడు ఇట్లా టీషర్ట్లు వేసుకొని కూడా తిరుగుతారా? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుని వేసుకున్నారు, ఒక దేవుడి ఫోటో వేసుకున్నారు, ఇట్లా కూడా టీషర్ట్లు వేసుకొని తిరుగుతారు. అంటే మీరు వేయండి అన్న, మీరు వేస్తే నేను నా పిల్లలకు ఉపయోగపడుద్ది అని చెప్పిన తర్వాత వాళ్ళు వేశారు. రాజు అని మిత్రుడు ఉంటాడు, వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన చూసుకుంటే ఆయన రివ్యూస్ కానీ అవన్నీ పెరిగిపోయినాయి. అరే పిల్లలకి ఇట్లా కూడా వాడచ్చా, అరే నీలాంటి టీచర్స్ ఉంటే బాగుపడతారు అని చెప్పేసి ఇట్లా నాకు అంటే తను హెల్ప్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ టిఎల్ఎంస్ గురించి టీచర్స్ కి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎంత తేలిగ్గా వాటిని తయారు చేసుకోవచ్చు? ఇది ఇండియా మ్యాప్ మేడం. ఓకే, ఇది యాక్చువల్లీ ఒక చిన్న క్లాత్ మీద వేసుకున్నాం, మనము ప్రింట్ వేసుకున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు మేడం, ఇండియా మ్యాప్ లో జనరల్ గా ఇది ఒక మోడల్ కోసం మీకు చెప్తున్నా. ఇంకా మనము ప్రపంచ పటంలో కానీ అవన్నీ ఏం చేశాను నేను ఒక చిన్న వివరణ ఇస్తాను మేడం మీకు. సో ఇక్కడ మీకు నెంబర్స్ కూడా కనబడుతున్నాయి మేడం, కలర్ కోడ్ వేరే నెంబర్స్ కూడా కనబడుతున్నాయి. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక కలర్ కోడ్ కనబడుతుంది ఢిల్లీ దాకా, తమిళనాడు నుంచి ఒక కలర్ కోడ్ కనబడుతుంది ఢిల్లీ దాకా, గుజరాత్ నుంచి బ్లాక్ కలర్ లో కనబడుతుంది, తర్వాత లద్దాఖ్ ఈ మధ్యలో మనకు అది రాష్ట్రం నుంచి కాస్త ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయింది కదా,
అది ఢిల్లీ దగ్గర కనబడుతుంది. ఇది 4 విద్యార్థులు కూర్చొని ఆడుకోవచ్చు మేడం. ఓహో ఓకే. సో అక్కడ ఈ 4 కూర్చొని ఆడుతున్న క్రమంలో వాళ్ళు ఢిల్లీని చేరాలి అష్టాచెమ్మ ద్వారా. ఓకే. డైస్ వేసుకుంటూ లేదా అష్టాచెమ్మ ఆడుకుంటూ, మనం అష్టాచెమ్మ అంటే గవ్వలు ఆడొచ్చు, చింతపిక్కలు పెట్టుకొని ఆడొచ్చు. సో ఇట్లా ఆడుతున్న క్రమంలో ఇక్కడ స్టార్ట్ అయిన వాడు ఇక్కడికి వస్తాడు, ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఢిల్లీకి చేరాలి అంటే మనము గేమ్. సో ఈ క్రమంలో ఏం చేసినామంటే ఇక్కడ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న పిల్లడికి ఎక్కువ రాష్ట్రాలు దాటాల్సి వస్తుంది. వాడి దగ్గర నోట్బుక్ పెట్టుకుని ఆడుతూ ఉంటాడు. చిట్టీలు ఆడినప్పుడు ఎట్లయితే నోట్ చేసుకుంటాడో అరుణాచల్ ప్రదేశ్ ఒకటి పడ్డది, నెక్స్ట్ నాగాలాండ్, ఇట్లా వస్తా ఉంటాడు అన్నట్టు. సో ఈ గేమ్ ఎవరైతే వైకుంఠపాలి ఉంటుంది కదా, స్నేక్ అండ్ ల్యాడర్ మీరు మ్యాప్ నేర్పించడానికి వాడుకున్నాను. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఎక్కువ రాష్ట్రాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేసినా అంటే ఇక్కడ అయిపోయింది, గేమ్ ఓవర్ అయింది. లద్దాఖ్ లో నుంచి గుజరాత్ నుంచి తొందరగా చేరుకుంటారు, ఎందుకంటే మనకు ఇక్కడ 4 భాగాలుగా చేసుకున్నాం. సో ఈ ప్లేయర్ ఇటు వచ్చేస్తాడు. ఇట్లా రొటీన్ గా అయిపోయి ఈ కొన్ని రోజులు పిల్లడికి నేను ఖాళీ సమయం ఎప్పుడు దొరికినా కూడా ఇది పిల్లడికి ఇచ్చేసేవాడిని. ఇది ఒకటే కాకుండా ఇట్లా కొన్ని బట్టలు వాళ్ళు ఆడుకుంటారు నా సహాయం లేకుండా. సో ఇది మా మంచిర్యాల డిస్ట్రిక్ట్ సంబంధించిన మ్యాప్. సో జిల్లా మ్యాప్ సేమ్ మెథడ్ అంటే ఈ 3 తెలంగాణ రాష్ట్రము మొత్తం మండలాలు ఉన్నాయి. ఇలా మండలాలు ఉన్నాయి మేడం. ఇందులో ముగ్గురు ప్లేయర్లు ఆడుకుంటారు. ఇక్కడ జన్నారంలో ఒకరు స్టార్ట్ అవుతారు, వేమనపల్లిలో ఒకరు, భీమినిలో ఒకరు స్టార్ట్ అవుతారు. వీళ్ళంతా కూడా మంచిర్యాల హెడ్ క్వార్టర్ కి రావాలి. అట్లాగే తెలంగాణ మ్యాప్ కూడా వాళ్ళు విన్ అయినట్టు. మళ్ళీ గేమ్ రొటీన్ గా మళ్ళీ వాళ్ళు ప్లేయర్స్ షిఫ్ట్ అవుతారు, ఆడుకుంటారు. దీన్ని ఇంటికాడ కూడా ఆడుకోవడానికి మరి ఎక్స్పెన్స్, ఇది ఎంతో కొంత ఎక్స్పెన్స్ అవుతుంది. అంత బాగా కాకపోవచ్చు. దీన్ని వాషబుల్ ఎక్కడైనా వాడుకోవచ్చు మేడం. ఒకసారి సింగిల్ టైం చేయించారు మీరు? సింగిల్ టైం చేయించాం మేడం. నేను ఇది ఎన్నిసార్లు మలిసిన ఎంత బురద అయినా కూడా వాటర్ లో పెడితే వెళ్ళిపోతుంది మేడం. అంటే మల్టీ పర్పస్ లో మల్టీ టైమ్ లో వాడడానికి వీలు అవడానికి వాడుకున్నాను. అట్లాగే ఈ ఖాళీ బ్యాగ్స్ ఉంటాయి కదా మేడం, పాలిథిన్ బ్యాగ్స్ బదులు మనం ఈ మధ్యలో క్యారీ బ్యాగ్స్ వాడుతా ఉన్నాం కదా. సో అవి చిరిగిన తర్వాత ఏం చేస్తాం? సో ఇవి కాస్ట్ అవసరమే లేదు, పిల్లడికి ఇట్లా ఇచ్చి ఇవి దించుకోమని చెప్పేసి, లేదంటే వాళ్ళకి రాకపోతే నేను దించేసి వాళ్ళకి ఇచ్చి నంబర్ కాన్సెప్ట్ ఇచ్చేసి మీరు ఇంటి దగ్గర ఆడుకోండి, వేరే పిల్లలతో కలిసి కూడా ఆడుకోండి, అట్లా ఇది చేయగలిగిందండి. ఇదేమో అంటే ఇది నిజంగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు స్నేక్ అండ్ ల్యాడర్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడతారు, దీన్ని నిజంగా ఎంజాయ్ చేస్తారు? అవును మేడం. ఇప్పుడు నేను ఇక్కడికి రాకంటే ముందు ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్ మేడం. నేను నార్వేపేట్ స్కూల్లో పిల్లలు చాలా అచీవ్ అయ్యారు. ఇంకా వరల్డ్ మ్యాప్ అయితే మేడం ఎట్లా అంటే ఇప్పుడు చిన్న వాళ్ళు గేమ్ బయట ఆడుకుంటున్నప్పుడు ఇట్లా పల్లి ఆడతారు కదా మేడం, కూర్చొని వాళ్ళు కుంటుడు తోటి ఆడుతూ ఉంటారు కదా. అట్లాంటి ఆటలు చూసిన తర్వాత ఇక్కడ నేను ఎందుకు మ్యాప్ పెట్టొద్దు అనుకున్నాను. వరల్డ్ మ్యాప్ సైంటిఫికల్ గా ఏదో 7 కాంటినెంట్స్ 7 కాంటినెంట్స్ వేసుకొని 5 ఓషన్స్ వేసుకొని గీసి ఎగరడం అందులోకి. ఆస్ట్రేలియాకి వెళ్ళు, ఆఫ్రికాకి వెళ్ళు, ఇట్లా వాళ్ళు గేమ్ లో వాళ్ళు కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళడం, ఒక కాంటినెంట్స్ నుంచి ఇంకో కాంటినెంట్ గురించి తెలిసిపోతుంది. తర్వాత దాంట్లో కంట్రీస్ చెప్పినా అర్థమైపోతుంది. సో ఆ పిల్లడు అది నేర్చుకోవడం వల్ల నేను ఇవాళ ఎంత నా 5th క్లాస్ పిల్లలు కాంటినెంట్స్ గుర్తుపడుతుంటే, నా 3rd క్లాస్ పిల్లలు కాంటినెంట్స్ గుర్తుపడుతూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాను మేడం. ఎందుకంటే వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లడు 10th క్లాస్ వాడు గుర్తుపడతలేడు. అట్లా పేరెంట్స్ లో ఒక విశ్వాసం దొరికింది. సో మీరు ఒక ప్రైమరీ టీచర్ కదా, మీ గురించి చెప్పండి కొంచెము. మేడం నేను 2002 డిఎస్సిలో ఎంపిక కావడం జరిగింది మేడం. నేను ఎంపిక అయినప్పుడు మొదటిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేడం, ఇప్పుడు అది మంచిర్యాల జిల్లాలో ఉన్నది. నేను ఫస్ట్ నా స్కూల్ మండల్ పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల బొగడగూడెం. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్తున్న క్రమంలో ఎంతకు రావట్లేదు ఆ విలేజ్. 2-3 బస్సులు, అంటే అప్పటికి ఆర్టీసీ బస్సు కూడా లేదు, ప్రైవేట్ బస్సెస్ లో వెళ్తున్న క్రమంలో ఎంతకు రాలేదు. వెళ్ళి ఒక వాగు దగ్గర బస్సు ఆగింది. ఏంటిది అని చూసేసరికి చుట్టూ వాగు కనబడుతుంది. ఆ తర్వాత ఏంటి ఇదంటే ఇట్లనే వెళ్ళాలి, కొత్తగా ప్రాజెక్ట్ ఇక్కడ అయింది, పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్ట్ అని చెప్పేసి రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి, ఇంకా దీనికి ఏం రోడ్ లేదు నాన్న, ఇట్లనే నడిచి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. సరేలే అని ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చేద్దాం అంటే ఫస్ట్ డే ఖచ్చితంగా జాయిన్ కావడానికి వెళ్ళిన క్రమంలో
వర్షాలు ఉన్నాయి, అప్పటికే వాగు వస్తున్నది. ఆ వాగులో నడుములో నీళ్ళ నుంచి వెళ్ళాము. నీళ్ళలో నుంచే వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంకా అటు చుట్టూ ఎటు రోడ్స్ లేవు. దట్ వాస్ యువర్ ఫస్ట్ డే. ఓకే, సాహసయాత్ర చేశారు. ఫస్ట్ డే చూస్తే చిన్న ఊరు, కానీ పిల్లలు చాలా మంది ఉన్నారు మేడం. 100 మంది పిల్లల దాకా ఉన్నారు. వాళ్ళు తోటమాలీలు, అంటే మనకు జ్యోతిరావు పులే గారి కాస్ట్ ఉంది కదా మేడం, వాళ్ళ కాస్ట్ మాలి, తోటమాలి. అక్కడ బారే అని కాస్ట్ తోటి పిలుస్తారు వాళ్ళను. సో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలే ఉన్నాయి అక్కడ ఎక్కువ. అక్కడొకటి వాడల్లాగా ఉన్నాయి. ఆ క్రమంలో చూసిన తర్వాత అనిపించింది, ఆ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రొనౌన్సియేషన్ కూడా ప్రాపర్ గా లేదు. సార్ బదులు చార్ ఇట్లాంటి పదాలు. వాళ్ళది బారే భాష అని వాళ్ళు చెప్పుకుంటారు మేడం. మరాఠీకి లింక్ గా ఉంటది. దర్దాపు బార్డర్ మేడం. అక్కడ 3-4 మండలాలు కలిసి ఉంటాయి. చూసిన తర్వాత అనిపించింది, అప్పటికి స్కూల్ ఉంది కానీ ఏ ఫెసిలిటీస్ లేవు. అప్పటికి నాకు ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన అనుభవం ఉంది, ఒక 2 సంవత్సరాలు. నేను మంచి స్కూల్కే వచ్చాను, కానీ ఇదేదో డిఫికల్టీస్ ఉన్నాయి. కానీ ఈ పిల్లలకు నేను చదువు ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే సిటీలో ఉన్న పిల్లలు చాలా మందికి ఏదో ఒక సోర్స్ ద్వారా విద్య అందుతుంది, వీళ్ళకు అందించాలి అనేది ఆ మొదటి రోజే నేను అనుకున్నాను మేడం. ఏం చేశారు అక్కడ స్కూల్లో మీరు? ఒకటి మేడం, అక్కడ దాకా పిల్లలు ప్రేయర్కి రావడం అనేది లేకపోవడం ఒకటి ఉండే. స్నానాలు కూడా పాపం చిన్నపిల్లలు చేసి వస్తూ ఉండేవాళ్ళు కాదు, అసలు స్కూల్కి రాకపోయేవాళ్ళు మేడం. అరే వీళ్ళు దేశ పౌరులే, వీళ్ళకి పాఠశాలలు లేకపోతే ఎట్లా, అసలు వీళ్ళు చదువుకోకపోతే వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటిది చాలా అనిపించేది లోపల. ఎందుకంటే చదువుకోవడానికి అవకాశాలు లేనటువంటి, నేను కూడా చదువుకోవడానికి అవకాశం లేనటువంటి వర్గాల నుంచి వచ్చాను. నాకు ఒక దశలో చదువు ఆపివేయబడ్డది నా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో. అది ఒకటి. దాంతో నేను అక్కడ ఒక 12 హ్యాబిటేషన్స్ ఉంటాయి. మాకు ఒక 7-8 హ్యాబిటేషన్స్ నుంచి వచ్చేవాళ్ళు మేడం. చెండగూడెము, తర్వాత కోయగూడెము, మన్నెగూడెం అని ఇట్లా రకరకాల పేర్లతో ఉన్నాయి. కాలినడకన పొద్దున వచ్చి కాలినడకన ఆ హ్యాబిటేషన్స్ అన్ని తిరిగి పిల్లల్ని పట్టుకొచ్చుకునేవాడిని. నేను కలెక్ట్ చేసుకుని వచ్చేవాడిని. పొలాలలో ఉంటే పొలాల నుంచి కలెక్ట్ చేసుకుని వచ్చేవాడిని. వాళ్ళు ఏడ్చేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత అక్కడే బోర్వెల్ కాడనే టవలు, స్నానం ఇవన్నీ అయ్యేది. యాజ్ యూజువల్ గా కొన్ని రోజులకు అలవాటు అయిపోయారు పిల్లలు. ప్రాపర్ గా టెన్షన్ గా బెల్ అయితే వచ్చేటటువంటి పిల్లలు. ఒకరోజు సంతోష్ అనే అబ్బాయి ఆ స్కూల్లో పనిచేసినప్పుడు నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ అమ్మ బడికి వెళ్ళు అంటే అందరు పిల్లలు బడికి వెళ్తున్నారు, నువ్వు ఎందుకు వెళ్ళవు అంటే, వాడు చాలా రోజుల నుంచి, అంటే నేను పిల్లడు బడికి రాకపోతే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ డే వరకు కూడా నేను వాడిని వెంట పడతా. ఎందుకంటే స్కూల్కి వస్తే ఏదో ఒకటి నేర్చుకుంటాడు. రావడం ముఖ్యం. ఫస్ట్ వచ్చిన తర్వాత సరే తను ఏదో ఒకటి నేర్చుకుంటాడు. అది ఆసుగా నేర్చుకుంటాడా లేకపోతే అక్షరబద్ధం చేసి నేర్చుకుంటాడా తర్వాత విషయం. సో ఆ రోజు సంతోష్ అనే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బాయి నన్ను చూసి పరిగెత్తి వెళ్ళి అటక మీద, అంటే ఇళ్ళన్నీ కూడా అంటే కట్టెతో కట్టుకున్న ఇల్లు. అటక అంటే తెలంగాణలో మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా మేడం. అటక మీద ఎక్కాడు. ఎక్కి అందులో ఖాళీ గుమ్మి ఉంటే ఖాళీ ఉంటే దాన్ని ఇట్లా పెట్టారు. వాడు వెళ్ళి గుమ్మిలో దాక్కున్నాడు. ఇంకెట్లాగో సార్ ఎట్లా నన్ను చేరుకోలేడు అనుకున్నాను. కానీ నేను అప్పుడు నా ఏజ్ 20 years 21 years అవుతుంది. నేను అది ఎక్కి వాడిని పట్టుకొని వచ్చి మళ్ళీ స్కూల్లో కూర్చోబెట్టిన తర్వాత వీడు ఎక్కడికి వెళ్ళినా వదిలేడు. పిల్లలకి ఏం కాన్సెప్ట్ పోయిందంటే లాస్ట్కు సార్ అంటే మా సార్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బడికి రాకపోతే వదిలేయడు. అదేదో ఇక్కడ వచ్చి కూర్చుంటే అయిపోద్ది కదా అనే ఉద్దేశంతో లాస్ట్కి రావడం జరిగింది. అట్లా ఒక 2 years పనిచేసాం మేడం. కష్టపడ్డాం, కానీ అంతకు తగ్గ ఫలితాలు. అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడము, పిల్లల్ని అట్రాక్ట్ చేయడము అనేది మీకు అట్లా నేర్చుకున్నారా? అదే మేడం. అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళకి చిన్న పిల్లలు తెలియదు వాస్తవంగా. వాళ్ళ పేరెంట్స్ కూడా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు పొలాలకు వెళ్తే అప్పటికప్పుడు కూలీ వస్తుంది కావచ్చు, కానీ ఆ పిల్లడు రేపు భవిష్యత్తు ఏమవుతుంది, మళ్ళీ కూలీగానే మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కావద్దు అనే ఒక కాన్సెప్ట్ తోటి మనం పనిచేయడం అనేది జరిగింది. తద్వారా ఏంటంటే పిల్లలు కూడా అలవాటు అయిపోయారు. మళ్ళీ ఆ ఫ్రెండ్లీ నేచర్ తీసుకురావడము, పిల్లలతో కలిసి ఉండడము, వాళ్ళతో ఆటలు ఆడుకోవడము. తర్వాత ఎక్కడైతే పొలాలలో వాళ్ళు దాక్కోవడానికి వెళ్ళి చేలాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి క్లాసెస్, అంటే ఈ పిల్లల్ని కూడా తీసుకుపోయి ఎందుకంటే ఇప్పుడు పంటలు అనే పాఠం ఉంది మేడం, కన్వీనియంట్ దానికి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే ఇంకా బాగా నేర్చుకుంటాడు. సో అట్లా నేను ఆ పొలాలు, వాగులు, చేళ్ళు ఇట్లా అప్పటి నుంచే 2003లో స్టార్ట్ చేయడం జరిగింది మేడం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా పిల్లలకు దరిదాపు నేను ఫీల్డ్ ట్రిప్స్ లో చాలా వరకు పిల్లలు దాంట్లో సక్సెస్ కావడానికే చూస్తా మేడం. అట్లా నేను అక్కడ ఆ రోజు స్టార్ట్ అయిన ప్రయాణం
23 ఏళ్ళుగా ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తా ఉన్నాను. అంచెలంచెలుగా విద్యార్థుల పక్షాన పనిచేయడంలో నా వంతు ఒక సక్సెస్ పొందుతున్నానేమో అనిపిస్తుంది మేడం. అదే భీమపుత్ర శ్రీనివాస్ కదా పేరు. అవును మేడం. సో భీమపుత్ర అనేది ఇంటి పేరు లాగా మీరు ప్రతి చోట పెట్టుకున్నారు. నిజమైన ఇంటి పేరు ఏంటి, అదేనా? యాక్చువల్లీ మేడం నేను జల్లంపల్లి మేడం ఇంటి పేరు. నా పేరు శ్రీనివాస్, అంటే బై బర్త్ అంతా శ్రీనివాస. నేను భీమపుత్ర అనేటువంటి పేరు 2022లో గెజిట్ ద్వారా తీసుకున్నాను మేడం. మా అమ్మ పేరు భీమమ్మ. ఈమె నాకు ఊహ తెలియనప్పుడు 7 ఏళ్ళప్పుడే చనిపోవడం జరిగింది. అదొక ఎత్తు అయితే, నేను ఎదిగిన తర్వాత నేను అత్యంత విశ్వసించేటటువంటి నాయకుడు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన భావజాలమే, ఆయన కంటే ముందు ఉన్నటువంటి జ్యోతిరావు పులే, వీళ్ళందరి భావజాలాన్ని పట్టుకుని ఆయన ప్రయాణం చేసిండు. సో ఇవాళ ఈ చదువు అందడానికి కారణం ఆయన. అట్లాగే కుమరం భీం పోరాటాలు, ఇట్లా అందరూ కలిస్తే మా ఏరియాలో వీళ్ళందరూ కలిస్తే మా అమ్మ ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లో ఆయన ఆలోచనను ఫాలో అయ్యేటటువంటి వ్యక్తిగా, తర్వాత భీమ్ పోరాటాలను ఆచరించే వ్యక్తిగా, మొత్తంగా ఇవన్నీ కలిసి భీమపుత్ర అనేటటువంటి పేరుకు పునాదులు పడ్డాయి మేడం. యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళే టీచర్ని చాలా అరుదుగా చూస్తుంటాం సార్. ఎక్కడ ఉండరు ఒక యూనిఫామ్ లో స్కూల్ కి టీచర్ వెళ్ళడం అనేది. ఇది ఎట్లా స్టార్ట్ అయింది అసలు, ఎందుకు? ప్రైమరీ స్కూల్ అంటే 5 సంవత్సరాలు నిండిన పిల్లలు వస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వెంబడి చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు. వస్తున్న క్రమంలో నేను చూసినటువంటి సంఘటనలు ఏంటంటే, పిల్లలు భయపడడం అనేటువంటిది బాగా జరిగేది. ఏంటంటే తల్లిదండ్రులు కూడా అఫ్ కోర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, చిన్నప్పుడే ఒకటి స్టార్ట్ చేస్తారు. ఏమని స్టార్ట్ చేస్తారంటే, నువ్వు బడికి వెళ్ళకపోతే, నువ్వు అల్లరి చేసావంటే బడికి పంపిస్తా, లేదా హాస్టల్కి పంపిస్తా. ఇదే నేచర్ పిల్లలకు అది మైండ్ లో పడిపోయింది. బడి అంటే భయం అనేది అట్లా వచ్చేసరికి అప్పుడప్పుడు పిల్లల్ని మందలించడం కూడా, జనరల్ గా పెద్ద పిల్లల్ని మనం ఏంటంటే తప్పు చేసినప్పుడు, ఏదన్నా దారి తప్పినప్పుడు మనం మందలిస్తూ ఉంటాం. అట్లాంటి సంఘటనలు చూసినప్పుడు పిల్లడు, చిన్న పిల్లడు, అప్పుడే అదే రోజు బడికి వచ్చే పిల్లడు భయపడే అవకాశం ఉంటుంది. సో నేను ఇంకా నా అనుభవము ఈ పిల్లలకి ఇంకా దగ్గర అవ్వడానికి ఏమన్నా పనిచేస్తుంది ఆ పిల్లల పక్షాన అనేటువంటి ఆలోచనతోటి సరిగ్గా నా ప్రయత్నంలో 2020 జనవరి 3వ తారీఖు, ఆ రోజు సావిత్రిబాయి పులే గారి జయంతి మేడం. ఆ రోజు నుంచి నేను యూనిఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు పేరు యూనిఫామ్ టీచర్, యూనిఫామ్ సార్ ఆ సార్ వచ్చిండు. కథం వచ్చి వాళ్ళు నేను వచ్చినా నాకు హాయ్ చెప్పడమో, లేకపోతే నా షర్ట్ బయట లాగడమో, నేను వచ్చినా అని చెప్పేసి ఇట్లా ఒక ఫ్రెండ్లీ నేచర్ అయితే ఉండింది. అంటే ఫ్రీగా మూవ్ అవడానికి. ఎస్ మేడం, ఫ్రీగా మూవ్ అవ్వడం మేజర్ గా. రెండోది, ఏదో ఈ మధ్యలో మీడియా ప్రభావం తోటి ఏదో హీరోయిక్ గా ఫీల్ అవుతా ఉంటారు. అది పాయింట్స్ ఇక్కడ దాకేసుకునే ప్యాంట్స్, తర్వాత క్రాఫ్ట్ ను వేరే రకమైన క్రాఫ్ట్స్ కటింగ్స్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తున్న క్రమంలో స్టూడెంట్ ప్రొఫెషన్ అనేటువంటి, స్టూడెంట్ గా ఎట్లా ఉండాలి, భవిష్యత్తు, రేపటి భవిష్యత్తు వాళ్ళది, ఈ దేశం వాళ్ళది, ఈ దేశ పౌరులు వాళ్ళకి దారి తప్పిపోతే ఈ దేశం ఎటో పోతుంది. మనమేముంది రేపటి కాలంలో చివరికి అయిపోయే కాలంలో ఉన్నాం. కాబట్టి వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది. రెండు టీచర్కు వాళ్ళకు అంతరం లేకుండా ఉంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక నేచర్ను నాకు యూనిఫామ్ అనేటువంటిది ఒక స్వేచ్ఛనివ్వడం అయితే కాకుండా, ప్రేమతో ఉండటమే కాకుండా, మీరు నేను ఒకటే, మీ నుంచి నేను నేర్చుకుంటా, నా నుంచి మీరు నేర్చుకుంటారు అనే ఒక భావనను తీసుకురావడం జరిగింది. మీరు ఫస్ట్ యూనిఫామ్ లో స్కూల్ కి వెళ్ళినప్పుడు పిల్లల రియాక్షన్ ఎట్లా ఉంది? వాళ్ళు కేరింతలు అండి, మా సార్ ఇది ఇట్లా వచ్చింది సార్, ఇట్లా వచ్చిరేం సార్, ఈ యూనిఫామ్ ఎక్కడ సార్ అని ఇట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కేరింతలు కొట్టారు ఒక దశలో. సార్ ఏదో ప్రయత్నం, అంటే అప్పటికే మనము పిల్లలతో కానీ చదువు మాని వేసిన పిల్లల మీద నేను చాలా దృష్టి పెడతాను మేడం. ఈ 23 ఏళ్ళుగా అట్లాంటి పిల్లలు చాలా రత్నాల్లో తయారైన పిల్లలు ఉన్నారు. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేడం, నేను గొల్లగూడ పాఠశాలలో పనిచేస్తున్నా మేడం. ఇప్పటికీ ఆ ఊరికి పూర్తి రోడ్ లేదు. సోమిశెట్టి రాజేష్ అనే అబ్బాయి, తను స్కూల్కి రావట్లేదు. నేను అదే బొగడగూడెంలో చేసిన కాన్సెప్ట్, ఇక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళడము, ఇల్లు తిరగడము, వెళ్ళడము, తీసుకొని రావడం, స్కూల్కి ముందు వెళ్ళి పొలాల దగ్గర ఉంటే పొలాల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా. అది వాళ్ళకి తెలుసు, ఎక్కడున్నా వదిలేయడం చెప్పేసి. వీడు ఎట్లనో తప్పించుకొని వెళ్ళాడు మొత్తంగా. చివరికి ఒక రోజు వాగులో దొరికింది నాకు. ఊరుకుతా ఉంటే నేను వాడెంబడి పరిగెత్తి లాస్ట్ పట్టుకొచ్చుకొని అంటే చేతుల్లో ఇట్లా పట్టుకొచ్చుకున్న క్రమంలో కాళ్ళు చేతులు ఇట్లా తన్నుకుంటూ వస్తున్నాడు. స్కూల్కు దగ్గరికి వచ్చిన తర్వాత
ఏమైందంటే వాడు కాళ్ళు మొత్తం ఇట్లా తన్నేసుకొని కింద పడిపోయాడు. కోపం బాగా వచ్చింది. ఒక్కటి అంటే జనరల్గా ఒక్కటి చెంపమించలు కొట్టినాను అప్పుడు. ఆ రోజు బాధ అనిపించింది, పిల్లడు కొట్టద్దు అనుకున్నాను, కానీ వాడు అసలు నా మాట వినట్లేదు. మళ్ళీ ఎత్తుకొని స్కూల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి నా టేబుల్ పక్క పండి కూర్చోబెట్టుకుని కుర్చీ పక్క పండి కూర్చోబెట్టుకుని వాడు ఒక మాట అన్నాడు, మేడం చదువు రాంది నన్ను ఎందుకు బడికి పట్టుకొచ్చుకుంటున్నాను, నేనేం చేయాలి, ఇక్కడికి వచ్చి నాకు అలు రావు ఏబీసీలు రావు, నేనేం చేయాలి, ఎందుకు పట్టుకొచ్చుకున్నాను, నేను ఏం చేయాలి ఇక్కడ, నేను 2వ తరగతి నాకు రావు, ఏం రావను. నేను అదే సంవత్సరం వెళ్ళినా, వీడు ఇట్లా అంటున్నాడు. ఆ తర్వాత వాడికి మెల్లగా నచ్చజెప్పి బాబా నీకు వస్తాయి అని మెల్లగా కూర్చోబెట్టుకుని ఒక 20-25 రోజులు నా పక్కనే కూర్చుండేవాడు. ఫ్రెండ్లీగా కూర్చుండేటోళ్ళం. వానికి రాని అన్ని కూడా మెల్లమెల్లగా నేర్పించినాడు. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలకు అక్కడ నుంచి నేను చాలా అనుభవాలు ఉన్నాయి అక్కడ. 5 సంవత్సరాలకు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను మేడం. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 10 ఏళ్ల తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది అన్నోన్ నంబర్ తోటి. సార్ నేను రాజేష్ అంటే ఆ అబ్బాయికి గురుకడు అని అంటే నిక్ నేమ్ పెట్టి పిలిచేవాళ్ళు, గురుకడు అని చెప్పేసి ఆయనకి నిక్ నేమ్ పెట్టేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా. నేను గుర్తుపట్టలేకపోయినా, చాలా మంది పిల్లలు ఉంటారు కదా మేడం. అంటే అనేసరికి రాజేష్ సార్ నేను రాజేష్ అంటే నేను గుర్తుపట్టలేదు, నిక్ నేమ్తో గురుకడు అని చెప్పాం కదా నేను గుర్తుపెట్టిన తర్వాత ఏం బాబు ఏమైందిరా ఏం చేస్తున్నావు అంటే, సార్ నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను సార్, మంచిదే అన్నా మళ్ళీ నెక్స్ట్ చదువు కొనసాగించంటే, మామూలుగా పాస్ కాలేదు సార్, నేను ఎంపీసీ స్ట్రీమ్లో జిల్లా టాపర్ సార్ నేను అని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు 2వ తరగతిలో తడబడ్డ పిల్లడు ఎక్కడికి వెళ్ళిండు అంటే జిల్లా స్థాయిలో వాడు టాపర్గా మిగిలిందంటే నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఆ రోజు అక్కడే ఆగేవాడి నాన్న, ఆ రోజు నేను ఒక దెబ్బ కొట్టుంటా కానీ అది కాదు కదా అని చెప్తే ఇవాళ తను అటు స్టడీస్ కొనసాగిస్తున్నా మేడం. సోషల్ వర్క్ లో ఉన్నారు. నేను ఎట్లా సోషల్ వర్క్ లో ఉన్నాను, తను కూడా సోషల్ వర్క్ లో ఉన్నారు. నా స్టూడెంట్స్ చాలా మంది సోషల్ వర్క్ లో ఉన్నారు. వెరీ గుడ్. మొత్తం అన్ని ఏ రకమైన ప్రయోగాలు చేశారు క్లాస్ రూమ్ వేదికగా చెప్పండి. ఫ్రమ్ ద బిగినింగ్ మేడం నేను ప్రత్యక్ష బోధనా విధానానికే ఎక్కువగా చూజ్ చేస్తూ ఉంటా పిల్లల్ని. ఎందుకంటే ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్టే అది. సో అట్లాంటి క్రమంలో నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆ ప్రాంతాల్లో పొలాలు, ఆ పొలాల్లో ఉండేటటువంటి వరి నాట్ల కానుంచి మొదలుకుంటే వాళ్ళు పండించే పంటలు, తర్వాత వరి కోత దాకా, తర్వాత నీటి వనరులు, అంటే ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ సైన్సెస్ లో లింక్ అయి ఉన్నటువంటివి నీటి వనరులు. సో రేపటి భవిష్యత్తు విద్యార్థులుగా ఆ నీటి వనరులను కాపాడుకోవడం, వీళ్ళ పొల్యూషన్ అనేది పెద్ద సమస్య. వాటర్ ప్రాజెక్ట్స్ దగ్గరికి తీసుకెళ్తారా? అవును మేడం. చెరువులు, కుంటలు, అక్కడ ఉండేటటువంటి వాగులు, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, ఆ కార్యాలయాల్లో ఏం జరుగుతుంది, ఎందుకంటే రేపు సివిలియన్ గా ఆయన నేర్చుకోవాలి, పాఠ్యాంశం ఉంది కాబట్టి. ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, తర్వాత ఉత్పత్తి కేంద్రాలు, అంటే పిల్లలు రకరకాల, అంటే ఇప్పుడు కుమ్మరి వాము ఉంది, తర్వాత కొడవలు తయారు చేయడానికి కమ్మరి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లా ఆయా క్షేత్రాలను సందర్శించడం. సో వీటన్నిటితో పాటుగా ప్రత్యక్షంగా నేర్చుకోవడం కోసము మనకు ఆ ఏరియాస్ లో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉంటాయి. సో ఆ చరిత్ర ఆనవాళ్ళు తెలుసుకోవాలంటే మా దగ్గర రకరకాల చరిత్ర ఆనవాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి మేడం. గాంధారి కిల్లా కావచ్చు, అక్కడ బుగ్గ కావచ్చు, తర్వాత ఇట్లా మనము వరంగల్లో ఉండేటటువంటి ఇక్కడ ఫీల్డ్ ట్రిప్స్ గా తీసుకొస్తా ఉంటాను నేను. ఇది కాకతీయ కిల్లా కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాంతాలకు ఏవైతే పిల్లలకు అవసరం అనిపిస్తున్నాయో అవి చేస్తూనే మిగతా ఇప్పుడు ప్రాజెక్టులలో మీరు చూస్తున్నారు ఈజీగా నేర్చుకోవడం. ఎలా ప్రకృతి వ్యవసాయంలో సంబంధించినటువంటి స్టెప్స్ ఏంటి, సస్టైనబుల్ వ్యవసాయం అంటే ఎట్లా చేయాలి, ఆ క్షేత్రాలకు తీసుకెళ్లడం, అంటే విభిన్న వ్యవసాయ క్షేత్రాల్లోకి తీసుకెళ్లడం. తర్వాత దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువ పిల్లలకు చిన్న క్లాసులోనే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మేడం. సో వాటిని తయారు చేసి పర్టికులర్ గా చూపించడం. సేంద్రియ ఎరువులలో మనకు పంచగవ్య కావచ్చు, జీవామృతం కావచ్చు. ఇప్పుడు అది సిలబస్ కార్డు ఉంటే సిలబస్ కార్డే ఉంటది మేడం. అది ఒకసారి పిల్లలకు తయారు చేసినామంటే వాళ్ళ ఇంట్లో చిన్న ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వీలవుతుంది. అట్లాంటివి కూడా చేస్తూ బళ్ళో ఉన్నటువంటి కూరగాయల మొక్కలకు అవి పెట్టించేటటువంటి ప్రయత్నం చేయడం, అంటే ఇక్కడ నుంచే ప్రాక్టీస్ మొదలు కావాలని చెప్పేసి అవి కూడా చేయించడం జరిగింది. అట్లాగే పిల్లలు తోట పెంపకంకి సంబంధించినటువంటి దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను చెప్పడానికి ఆ చుట్టూ ఎన్ని రకాల అంశాలు
వాళ్ళకి అవైలబుల్ అయితే అవి. అంటే మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల పిల్లల్లో ఎట్లాంటి చేంజెస్ ని మీరు చూసారు? జనరల్గా సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలను చెప్పినప్పుడు మేడం ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన అంశాలు బాగా పిల్లల్ని అంటే వాళ్ళ లైఫ్ టైం యూజ్ అయ్యేటటువంటి ఇప్పుడు సిపిఆర్ చేయటం కానీ తర్వాత ఎట్ ద సేమ్ టైం ఓఆర్ఎస్ తయారు చేయటం కానీ ఇవన్నీ నేర్పించారా? అవును మేడం. మీ పిల్లలకి అవును. సిపిఆర్ చేయడం ఓకే, ఓఆర్ఎస్ వాళ్ళే తయారు చేసుకుంటారా? ఒకవేళ పిల్లడికి ఏదైనా దెబ్బలు తగిలితే ఫస్ట్ ఎయిడ్ కూడా పిల్లలు చేసుకుంటారు ఓకే మా స్కూల్లో. అంటే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి అని మామూలుగా చెప్తారు టీచర్స్, మీరు ప్రాక్టికల్ గా చెప్తారు మేడం. ప్రాక్టికల్ గా చెప్పి వాళ్ళకి నేర్పించి వదిలేస్తాం మేడం. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఇంట్లో కూడా దాన్ని అంటే ఈ వాళ్ళు చూసిన తర్వాత అంటే ఒకవేళ తల తిరిగి పడిపోతే ఏం చేయాలి, తర్వాత ఇంకా వాళ్ళు అంటే గాయాలైనప్పుడు దాని రక్తాన్ని ఆపడం కోసం ఏం చేయాలి, ఇట్లాంటివి చెప్పినప్పుడు ఏంటంటే మేడం ఇంటికాడ పోయి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఎవరు చెప్పారు మీకు అని వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు లేదు మా సార్ చేయడం వల్ల జరిగింది అని అప్పుడు పేరెంట్స్ వచ్చి చెప్తా ఉంటారు అన్నట్టు. మీరు చెప్పడం వల్ల వాడు ఇంప్లిమెంట్ చేసిండు, దాని వల్ల మా వాళ్ళు సేవ్ అయ్యారు అని చెప్పేసి ఇట్లా చెప్పడం జరుగుతుంది. మీరు కొన్నిసార్లు పిల్లలతో నేను కొన్ని మీ ఛానల్లోకి వెళ్ళి వీడియోలు చూస్తే కొన్ని డ్రామాస్ లాంటివి నాటకాల రూపంలో కూడా చెప్పారు కదా? అవును మేడం. అంటే పిల్లలకు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వాళ్ళు ఏదైతే సొసైటీలో ఫేస్ చేస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో మేడం వీటిని నేను నాటికల రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఓఆర్ఎస్కి సంబంధించిందే ఉంది. దాన్ని నేను ఏంటంటే పిల్లలకు ఎండలో తిరగడం వల్ల ఏం ప్రమాదాలు వస్తాయి ఇదొక నాటిక మేడం. తర్వాత దీపావళి పండుగను ఈ టపాసులు ఎక్కువగా వాడడం వల్ల ఎట్లాంటి పొల్యూషన్ వస్తున్నది అనేటటువంటిది. తర్వాత ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో పేరెంట్స్ అందరు కూడా పొలాలకు వెళ్తా ఉంటారు. ఆ టైంలో పిడుగులు పడ్డప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకు ఇవి చేయాలని ప్రాక్టికల్ గా చెప్పడం వల్ల వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో షేర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ చేయడం వల్ల ఏంటంటే మా పిల్లలు ఇంకా అన్ని అంటే భవిష్యత్తుకు రెడీ అవుతున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి వీలైతే. మీరు ఎంటర్ అయిన క్లాస్ ఎలా ఉంటుంది? ఒక రూమ్ లో ఉంటుందా, బయట ఉంటుందా, పొలంలో ఉంటుందా, ఎలా ఉంటుంది? మా క్లాస్ అన్ని ప్రాంతాల్లో ఉంటుంది మేడం. పిల్లడికి ఎక్కడైతే జ్ఞానం దొరుకుతుందో పంటలు ఉంటే పొలంలో ఉంటుంది మేడం. ఒకవేళ వానికి హెల్త్ అవేర్నెస్ ఉండాలంటే అక్కడ హెల్త్ కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ ఉంటుంది మేడం. హెల్త్ కేర్ సెంటర్ కూడా తీసుకెళ్తారా? తప్పకుండా మేడం, వాళ్ళకి అవసరమే కదా మేడం, ఖచ్చితంగా అవసరమే. అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే స్టెథోస్కోప్ పైసా ఖర్చు లేకుండా ఒక స్టెథోస్కోప్ తయారు చేస్తారు. అంటే అది వర్కింగ్ మోడల్, జస్ట్ ఖాళీ సెలైన్ బాటిల్స్ తోటి వర్కింగ్ మోడల్ కూడా పిల్లలు తయారు చేస్తున్నారు. తయారు చేస్తారు. వాళ్ళు చేసి వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, డాక్టర్ లాగా ఫీల్ అవుతా ఉంటారు. ఇప్పుడు ఒక బీజం పడుతుంది పిల్లడికి, అది వర్కింగ్ మోడల్ కాబట్టి వచ్చినటువంటి అంటే వాళ్ళకు ఆ రెస్పాన్స్ కూడా అట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది. అంటే ప్రతిదీ ప్రయోగాత్మకంగా చెప్పడం వల్ల వాళ్ళ మనస్సులలో ఉండిపోతుంది. చాలా మందికి ప్రైమరీ స్కూల్ టీచింగ్ ఏముంది, ఇలా దానికోసం పెద్ద కష్టపడాల్సిన పని లేదు అనే మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, వాళ్ళకి ఇంటర్నల్ ఆర్గాన్స్ లాంటివి చెప్పాలి, లేకపోతే వాళ్ళని పొలాల దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ప్రపంచం గురించి దేశాల గురించి చెప్పాలి అనే టైపు ఎక్కడ మొదలైంది, ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు? మా అన్న ఇంటర్మీడియట్లో నాకంటే పెద్దవాడు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఆపేశాడు. మా నాన్నగారిని నేను ఎంసెట్ ఫామ్ అడిగాను మేడం. అంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక ఎంసెట్ ఫామ్ కావాలి నాకు నాన్న అంటే అప్పుడు 120 రూపాయలు 110 రూపాయలు ఉండింది మేడం. ఆ టైంలో అడిగితే నేను మీ అన్నని ఎంతవరకు అయితే చదివించానో నిన్నంతవరకే చదివిస్తా అని చెప్పాడు మేడం. చాలా బాధ అనిపించింది. అంటే ఇంటర్ తర్వాత ఇక మానేయాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది మేడం. నాన్నగారు ఇక నేను చదివించాను, తర్వాత నీకు ఇబ్బంది అవుతుంది, ఆయన నన్ను ఏమన్నా అంటాడని చెప్పేసి ఆ తర్వాత నేను చదువు ఆపాల్సి వచ్చింది మేడం. ఆపేశాను మేడం. అదే టైంలో నేను ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా జాయిన్ కావడం జరిగింది. నాకు మా గురువుగారే శ్రీనివాస్ సార్ అని చెప్పేసి నా పట్ల చాలా ప్రేమతో ఉంటాడు మేడం. నాకు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు నేర్పించిన గురువు. నా పాఠశాలలో పనిచేయ బిడ్డ అని చెప్తే నేను ఆయన స్కూల్లో పనిచేస్తే నా మొదటి జీతం 650 మేడం. ఆ టైంలో నేను నెక్స్ట్ స్కూల్లో అంటే స్టడీస్ కొనసాగిస్తూ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో కొనసాగిస్తూ అట్లా ఆ రోజు అనుకున్నాను మేడం, ఆ డబ్బులతోటి నేను సేవ్ చేసుకొని చదువుకున్న చదువు నా చదువు ఎప్పుడు ఆపద్దు, ఎప్పటి వరకు నా తుది శ్వాస వరకు ఆపద్దు. అప్పటి నుంచి స్టార్ట్ అయితే మేడం నా ఎడ్యుకేషన్ ఇవల్ల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ తెలుగు
అంటే హానరరీ పిహెచ్డి వచ్చింది మేడం. నా పిహెచ్డి ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఓకే. నాకు ఇప్పుడు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ తెలుగు అయిపోయింది మేడం. సమాజ శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అయిపోయింది. సైకాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ కంప్లీట్ చేస్తాను మేడం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ కూడా కంటిన్యూ చేస్తున్నాను మేడం. చదువుతూనే ఉన్నా మేడం. ఇట్లా నేను నా పిల్లలకు కూడా చెప్తా ఉంటా, అరే నా వయస్సు 43-44 సంవత్సరాలు, నాకేం అవసరం లేదు, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు అంతకంటే ఎక్కువగా పేరు వచ్చింది మీతో, నేను ఇంకా చదవాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ మీరు చిన్న వయసులోనే చదువును కష్టంగా భావిస్తే చాలా ఉంది ప్రపంచం, ఆ ప్రపంచాన్ని నేర్చుకునేది చాలా ఉంది, ఆ ప్రపంచాన్ని నేర్చుకోవాలంటే చదువు ఒక్కటే మనకు మార్గం అని అట్లా మోటివేట్ చేస్తూ నేను మూవ్ కావడం జరుగుతుంది మేడం. అందుకని ఇంకా అప్పటి నుంచి చదువు పట్ల నేనేమనుకున్నా అంటే, పిల్లలకు తెలియదు వాస్తవంగా చదువు ఏందో తెలియదు, అసలు ఆ చదివితే ఏమొస్తుందో కూడా తెలియదు వాడికి, ఎందుకంటే అందరిలాగా రొటీన్కి వెళ్తున్నాడు. టీచర్ అంటే భయపడితే దూరం అయిపోతాడు, చదువుకే దూరం అయిపోతాడు. నా కాలంలో నా ఫ్రెండ్స్ చాలా మంది చదువుకు దూరమైన వాళ్ళు ఉన్నారు టీచర్ల వల్ల, కొంతమంది టీచర్ల వల్ల, అందరు కాకపోవచ్చు, ఫీజులో లేకపోయేది ఉంటే ఎట్ ద సేమ్ టైం టీచర్ల యొక్క అంటే వస్తలేదు అని అంటే జనరల్గా రాకపోతే ప్రత్యామ్నాయాలు చూసే టీచర్లు ఆ రోజులలో లేరు. ఎవరో ఒకరు కన్సర్న్ చూపెట్టేవాళ్ళు, వాళ్ళ వల్ల మేము ఇక్కడ ఉన్నాం. నాకు నరసింహారెడ్డి సార్ అని చెప్పేసి జైపూర్ స్కూల్లో చదువుతున్నప్పుడు ప్రిన్సిపల్ గారు ఉండేది, తర్వాత దత్తకుమార్ సార్ అని చెప్పేసి ఇప్పుడు సార్ కొనసాగుతా ఉన్నారు టీచర్ గా. వీళ్ళిద్దరూ కూడా బాగా కేర్ తీసుకునే వాళ్ళు, అరే బిడ్డ చదువుకోవాలి మీరు, మీకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి. అట్లా బీజం పడింది సైన్స్ మీద. అసలు బాగా ఫుల్ గా నేను కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం వాళ్ళే, మా సైన్స్ టీచర్స్. ఆ చదువు పట్ల ఉన్నటువంటి ఆ ఆకాంక్షనే ఇవాళ పిల్లల దాకా ప్రేమతో తీసుకుపోవాలి. తల్లిదండ్రులకు కూడా తెలియదు, ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కసురుకుంటారు, ఏంటంటే నువ్వు ఇంటికి రావడం ఏంటి సార్, చదువుకుంటే చదువుకుంటారు లేకపోతే లేదు, వాడు బతుకువాడు బతుకుతాడు. అలా ఉన్నారు కదా మేడం, ఉంటారుగా. ఉన్నాయి చాలా మంది టీచర్స్. మనం ఇంత పనిచేస్తున్న క్రమంలో కూడా ఒక్కొక్కసారి డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఆయనే ఉన్నాడు ఆ టీచర్ అంటే. నేను పొలాల్లోకి తీసుకెళ్తున్నప్పుడు కానీ, చేళ్లలోకి తీసుకెళ్తున్నప్పుడు కానీ, వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి వాగులు కావచ్చు, చెరువులకు కావచ్చు, ప్రతి దర్దాపు లెసన్స్ దాంతో లింక్ అయింది. ఎంటైర్ ప్రైమరీ సెక్షన్స్ అన్ని కూడా వాటితో లింక్ అయింది. ఉత్పత్తి కేంద్రాలు తీసుకెళ్తున్నప్పుడు చాలా మంది నన్ను హేళనగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అనేవాళ్ళు, ఈయనకి ఏడ పని లేదు, చదువు చెప్పరాక తీసుకుపోతున్నాడా అనేటువంటి వాళ్ళు. కానీ తర్వాత ఏమైందంటే మేడం, నన్ను ఫాలో అవడం మొదలైంది. ఎవరైతే విమర్శించడం స్టార్ట్ చేశారో వాళ్ళు ఫాలో అవడం మొదలైంది. 2020 NEP 2020 పాలసీలో కూడా ప్రత్యక్ష అనుభవాలతో విద్య అనేటటువంటి ఒక టైటిల్ పెట్టి వాళ్ళు కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇవాళ SCRT వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకంలో ఉన్నటువంటి ప్రత్యక్ష అనుభవాలన్నీ వాళ్ళ అనివార్యంగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి. అంటే నా విధానాలు కాకపోవచ్చు అవి, ఎందుకంటే పిల్లడికి సైంటిఫికల్ గా ఏంటి మేడం, ఒక ఆర్గాన్ ద్వారా నేర్చుకుంటే, ఒక సెన్స్ ఆర్గాన్ ద్వారా నేర్చుకుంటే చాలా ఈజీగా మర్చిపోతారు. మళ్ళీ పిల్లడి ప్రపంచం చాలా చిన్నది, అక్కడ చిన్నది వాళ్ళ ప్రపంచము. ఇంటికి వెళ్తే టీచర్స్, ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు, వస్తే టీచర్స్, అంతకుమించి ఇంకేం లేదు, లేదా ఫ్రెండ్స్, ఆటలు, అంతకుమించి ఏం లేదు. కానీ ఇవాళ నేను తీసుకున్నటువంటి ఏదైతే ఇప్పుడు ఈ ప్రత్యక్ష అనుభవాలతో పాటుగా ఇంకా ఏమన్నా అందించాలి అంటే, నన్ను నిద్రపోనియని రాత్రులు అనిపిస్తే అప్పుడప్పుడు ఒకసారి ఇంకా ఏం చేయవచ్చు ఈ పిల్లల కోసం. నేను నార్వైపేటలో పనిచేస్తున్నప్పుడు మేడం చాలా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, పిల్లలందరూ బంజారానే మాట్లాడతారు, ఇక వేరే తెలుగు మాట్లాడాలి, వేరే లాంగ్వేజ్ పాపం వాళ్ళకి రాదు. వాళ్ళకి నేను దగ్గర కావాలి, ఎట్లా అవుతా అంటే వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల. అట్లా బంజారా లాంగ్వేజ్ ఒక 1 year లో నేను నేర్చుకున్నా మేడం. మీరు నేర్చుకున్నారు వాళ్ళ లాంగ్వేజ్, బంజారా లాంగ్వేజ్? ఎస్ మేడం. అంటే స్కాలర్ గా కాదు, అదే పిల్లలకి చెప్పడం కోసం. ఎస్ మేడం. తేన్ రామ్ రామ్ అంటే వాళ్ళకి నమస్తే అని చెప్పేసి, ఇక అస్సలు బ్యాస్ అంటే కూర్చోమని చెప్పేసి, అస్సలు పడో, ఇట్లా రకరకాల, అంటే ఇవే కాకుండా ఇక చాలా విషయాలు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో నాతోటి ఏమైనా ప్రాబ్లం వచ్చింది పిల్లడికి, చలో శ్రీనివాస దగ్గర పంపించండి, ఇది మాత్రం జరిగేది. వాళ్ళ భాషలో వాళ్ళ టీచర్ చెప్తుంటే ఖచ్చితంగా పిల్లలు దగ్గర అర్థమవుతుంది వాళ్ళకి ఏం చెప్తున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు కన్వర్షన్స్ అంటే వాళ్ళు మన లాంగ్వేజ్ కి రావడం, అంటే అక్కడ వాళ్ళు ఒక 2 సంవత్సరాలు తడబడ్డారు. తర్వాత తెలుగు నేర్చుకోవడము, వాళ్ళు నేర్చుకోవడము, తర్వాత ఆ స్కూల్లో జిల్లాలోనే మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం చేయగలిగినాం మేము తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు. వెరీ గుడ్. ఒక్క పిల్లడు కూడా ప్రైవేట్కి వెళ్ళకుండా చూడగలిగినాం మేడం. ఎట్లా అంటే సౌకర్యాలు కూడా ఏం లేవు మేడం. రాత్రి పశువులు పడుకునేటి, పొద్దున పోయేసరికి పిల్లలు ఉండేది. ఆ పశువులు
ఆ పేడ తీయడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. బోర్వెల్ కూడా లేదు. చిన్న చిన్న స్కూళ్ళకు ఎక్కడో రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని చిన్న చిన్న స్కూళ్ళకు బోర్లు వేయించుకుంటే అక్కడ లేదు. సో అట్లాంటి క్రమంలో నేను గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి బోర్వెల్ వేయించుకోవడం, తర్వాత వాటిని కడగడము, ఇవన్నీ చేస్తున్న క్రమం లోపల ఇక పిల్లలు కూడా పూర్వ విద్యార్థులు కూడా నాకు తోడు కావడం జరిగింది. యూరినల్స్ కోసం కూడా మేడం ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. పెద్ద పెద్ద 8th క్లాస్ అంటే చాలా పెద్ద పిల్లలు ఉంటారు. అట్లాంటి స్కూల్ ఇవాళ నేను 2024లో బయటకు వస్తున్నా మేడం. బయటకు వచ్చే నాటికి నాతో పాటు ఇంకొక ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ జాయిన్ కావడం జరిగింది, అక్కడ సదయ్ సార్ జాయిన్ కావడం జరిగింది. ఇట్లా వాళ్ళతోటి మొత్తంగా ఇవాళ కార్పొరేట్ స్కూల్ లాగా అయింది మేడం. అక్కడ ఎక్సలెంట్ ఉంది మేడం స్కూల్ మాత్రం. అంటే అక్కడ లేని సౌకర్యం లేదు మేడం. కిచెన్ గార్డెన్ ఉంది, యూరినల్స్ విత్ రన్నింగ్ వాటర్, హ్యాండ్ వాషెస్, రకరకాల సౌకర్యాలు. అంటే రాత్రింబవళ్ళు పనిచేసినాం మేడం. ఈ మార్పులన్నీ ఎట్లా తేగలిగారు? చాలా ఖర్చు కూడా ఉంటుంది మేడం. కొంత ఖర్చు ఏమో అంటే జనరల్ గా తల్లిదండ్రులు అంటే బేర్ చేసే పరిస్థితిలో లేరు మేడం. వాస్తవంగా ఎవరైనా దాతల దగ్గర నుంచి తీసుకోగలిగినాము. ఫస్ట్ ఏంటంటే మేము పెట్టుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఒక్కదానికి కూడా రన్నింగ్ వాటర్ లేదు యూరినల్స్ కట్టడం వేరు, రన్నింగ్ వాటర్ లేకపోతే అది పని చేయదు వాస్తవంగా కూడా, అది వేస్ట్. అట్లాంటి టైంలో ఒక దశలో ప్లంబర్ని అడిగాను మేడం. నేను ప్లంబర్ని అడిగితే ఆయన 10,000 రూపాయలు అడిగాడు మేడం. ప్లంబర్ ఒక ఆదివారం వెళ్ళి నేను 8th క్లాస్ పిల్లలు నాతో పాటు గోపి అనే టీచరు ముగ్గురం వెళ్ళి మేమే ఆ ప్లంబింగ్ వర్క్ అంతా చేసుకొని వచ్చినాం. అట్లా ఒక 10,000 అంటే ఇంకా దేనికో యూజ్ చేసుకోవచ్చు కదా మేడం. అట్లా రకరకాలుగా ఎక్కడ వీలైతే అక్కడ మా శ్రమను పెట్టినాము. పిల్లల తల్లిదండ్రులు, తర్వాత అక్కడ ఎదుగుతున్న యువత, వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయగలిగినాం. జాతీయ స్థాయిలో మేడం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అనేటటువంటిది ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు వస్తాయి మేడం. అందులో సెలెక్ట్ అయిన పిల్లడికి 48,000 రూపాయలు వస్తాయి మేడం 4 సంవత్సరాలు. అన్ని సబ్జెక్ట్ టీచర్లు ఉన్నటువంటి హై స్కూల్ అనే సాధ్యం కానీ వరుసగా 5 సంవత్సరాల్లో 10 NMMS స్కాలర్షిప్ తీసుకొచ్చినాం మేడం ఆ స్కూల్. సూపర్ సార్. ఇవాళ నార్వేపేట స్కూల్ దాదాపు అన్ని సౌకర్యాలతో ఉంది అక్కడ. వెరీ గుడ్. అట్లా కష్టపడాల్సి వచ్చింది. ఆ కష్టం కూడా ఏంటంటే నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది మేడం. మీరు ప్రతిసారి నా పిల్లలు అంటుంటే స్కూల్ పిల్లల్ని, మీ స్టూడెంట్స్ ని చాలా వినడానికి చాలా సంతోషంగా, కడుపు నిండిపోయే అంత సంతోషంగా ఉంది సార్. సో ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా ఏంటంటే మేడం బాగా అంటే వెనుకబడ్డటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా SC/ST BCలో, లేకపోతే ఆర్థికంగా చతికిలబడ్డ కుటుంబాలు, లేదా సింగిల్ పేరెంట్ కుటుంబాలు. ఈ పరిస్థితులు చూసిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో పనిచేయాల్సిందే. చదువు మీద పెట్టుబడి పెడుతున్నారు పాపం, అట్ ద సేమ్ టైం వైద్యం మీద పెడుతున్నారు. ఈ విద్యను మేము ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉండి ఫ్రీగా అందిస్తున్నప్పుడు ఇంకా నాణ్యమైన విద్య ఎందుకు అందించకూడదు, ఈజీ ఆఫ్ మెథడ్స్ తో ఎందుకు అందించకూడదు అనేటువంటి ఆలోచనతోటి జూలైలో 111 స్ట్రెంత్ తోటి ఉండే మేడం మా స్కూల్. పేరెంట్స్ మీటింగ్ పెడితే తల్లిదండ్రుల ఆకాంక్షలు ఏంటంటే మనకు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మోడల్ స్కూల్స్ తీసుకున్నాం మేడం. ఈ మోడల్ స్కూల్స్ లో సీట్ రావాలి, మా పిల్లలకి ఏమైనా కావాలని చెప్పేసి అక్కడ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి వాటి కోసమే, నవోదయ కోసము, వాటి కోసం వీటి కోసం. వాళ్ళు 60,000 నుంచి 70,000 రూపాయలు తీసుకుంటున్నారు. పేరెంట్స్ మాకు టాస్క్ ఇచ్చారు ఏం చేయాలి అని చెప్పేసి. మరి ఇది ఉన్న టైంలో సరిపోదని చెప్పేసి, సరే మరి మేము ముందు పంపించగలుగుతారా పిల్లలని పేరెంట్స్ తోటి మాట్లాడితే 8 గంటల నుంచి 9 గంటల దాకా పంపించారు మేడం. తర్వాత OMR షీట్ అంటే తెలియని పిల్లలకు OMR నుంచి ప్రాక్టీస్ చేస్తే కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్ వాళ్ళ బిడ్డకు రాష్ట్రంలో 7వ ర్యాంక్ సాధించగలిగింది మా దగ్గర నుంచి. ఒక ఫాస్ట్ ఫుడ్ నడిపేటటువంటి తండ్రి 17వ ర్యాంక్ వచ్చింది అబ్బాయికి. ఇట్లా 100 సీట్లు ఉంటాయి మేడం ఆ మోడల్ స్కూల్లో. 12 మంది పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది మా బడి నుంచి. ఇక మొత్తంగా ఒక్కసారి టౌన్ లో ఒక గిర్రున వార్త తిరిగింది. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఎక్కడా లేదు మేడం. ఇప్పుడు మా స్కూల్లో స్ట్రెంత్ 180కి చేరింది. 5th క్లాస్ లో 51 మంది పిల్లలు, క్లాస్ రూమ్ సరిపోవట్లేదు, నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నదంతా ఒక కోణము, కానీ నిజానికి అన్ని సౌకర్యాలు ఉన్న చోట కూడా టీచర్స్ వైఫల్యం కూడా ఉంటుందా ప్రైవేట్ స్కూల్స్ వైపు పేరెంట్స్ చేర్పించడం వెనుక? ఉపాధ్యాయులుగా నేను ఇది ఎందుకు చేయాలి అనుకుంటే స్కూల్స్ అయితే డెవలప్ కావు మేడం. మనస్ఫూర్తిగా చేసినప్పుడు మనొక్క రాష్ట్రం కాదు మేడం, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే టీచర్స్ ఇనిషియేట్ తీసుకొని పనిచేస్తున్నారో
డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. అక్కడ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు మా జిల్లాలో ఒక 5-6 స్కూల్స్ ఉన్నాయి. అక్కడ పిల్లలు 100ల కొద్ది పిల్లలు జాయిన్ అవుతున్నారు. వద్దంటే పిల్లలు వచ్చి జాయిన్ అవుతున్నారు. కారణం ఏంటి అంటే అక్కడ ఉపాధ్యాయుల యొక్క ఇనిషియేషన్, తల్లిదండ్రులకు నమ్మకం, విశ్వాసాన్ని కలిగించినప్పుడు. అది నేను ఆకునూరు మురళి గారి పాడ్కాస్ట్ చేశాను. అప్పుడు ఆయన చెప్పిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చదువు అద్భుతంగా చెప్తారా లేదా అని తల్లిదండ్రులు ఎవరూ చూడట్లేదు. మెయిన్ గా చూస్తున్నది ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, భద్రత. ఆ స్కూల్ కి పంపితే నా బిడ్డ సేఫ్ గా ఉంటాడా లేదా, గౌరవంగా ఉంటాడా లేదా, స్కూల్ అనేది ఒక డిగ్నిటీగా మారిపోయింది అని చెప్పి ఒక కొత్త విషయాన్ని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ కోసం చాలా మంది పంపించట్లేదు. ప్రైవేట్ స్కూల్ ఇంటి ముందుకు వచ్చి తీసుకెళ్తే అదొక డిగ్నిటీ, అదొక ప్రెస్టేజ్ లాగా ఫీల్ అవుతున్నారు. అదే డిగ్నిటీ గవర్నమెంట్ స్కూల్స్ ఇవ్వట్లేదు అని చెప్పారు. టీచర్స్ గా మేము చేస్తున్నాం కాబట్టి అక్కడ ఫలితాలు కనబడుతున్నాయి, చేసే స్కూళ్ళలో కనబడుతున్నాయి. దీనికి ఏదైతే చేసే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో వాటిని ఒక అనుభవంగా తీసుకొని ప్రభుత్వం కూడా ఆయా పాఠశాలలో సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉంది మేడం. అంటే మేము ఉద్యోగంలోకి వచ్చినప్పుడు పశువుల పాకలాగా ఉన్నటువంటి బళ్ళు మారలేదు అనట్లేదు, కానీ ఇంకా ఈ స్థాయి సరిపోదు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయినప్పుడు నా బళ్ళ 2 పోస్టులు నేను క్రియేట్ చేయగలిగిన మేడం. అంటే 2 పోస్టులు, కొత్త పోస్టులు రావడానికి సిద్ధంగా ఉంటాయి రేపు, స్ట్రెంత్ పెరిగింది కాబట్టి. సో ఇట్లా అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ ప్రభుత్వం కూడా దానికి వెన్నుదన్నుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. తల్లిదండ్రులకు నేనేమంటా అంటే, తల్లిదండ్రులకు విశ్వాసం ఫస్ట్ కల్పించగలగాలి. ఎప్పుడు కల్పించగలుగుతారంటే, ఈ పిల్లడు నా పిల్లడు, మీరు ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు, సాయంత్రం దాకా నా బాధ్యత. వెళ్ళిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మేడం 23 ఏళ్ళ 25 ఏళ్ళ పిల్లలు కూడా నాకు అప్పుడెప్పుడో చదువుకున్న పిల్లలు కూడా ఇప్పటికి ఫోన్లో కాంటాక్ట్లో ఉంటారు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు. అంటే ఈ నమ్మకం ఎట్లా వచ్చింది అంటే, నేను ఒక ఎక్స్పీరియన్స్, ప్రేమించడము, ప్రేమిస్తూ పాఠాలు చెప్పడం అంతే మేడం. అంటే చాలా టీచర్స్ కు ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ టీచర్లుగా మన బాధ్యత ఏంటి అంటే, ఖచ్చితంగా ఇంకా డెడికేటెడ్ గా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా భిన్నమైన పద్ధతులను అవలంబిస్తున్న టీచర్లు కూడా సమాజంలో గౌరవించబడుతున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ల్యాక్స్ ఏంటంటే, కొంతమంది టీచర్ల వల్ల రకరకాల వ్యాపకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మేడం, తిప్పి కొడితే 5-10% కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళ వల్ల రకరకాల వార్తలు రావడం వల్ల ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి గౌరవం కాస్త పోతుంది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకు తెలిసి ఉపాధ్యాయులదే. 100% నేనేమంటా అంటే, ఈ సమాజాన్ని సంస్కరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుందే తప్ప. ఎందుకంటే సమాజాన్ని నిర్మించాల్సింది నువ్వే అన్నప్పుడు సంస్కరించాల్సింది కూడా నువ్వే. దానికి మహానుభావులు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఉపాధ్యాయులయ్యే ఈ సమాజాన్ని మార్చగలిగిండు. ఇవాళ మనం అందరం ఇక్కడ ఉన్నామంటే వాళ్ళ వల్లనే. ఒకప్పుడు ఈ దేశంలో చదవడానికి అవకాశం లేదు అనేటటువంటి సందర్భంలో ఇవాళ అందరూ చదువుకొని ఇవాళ సమాజంలో టీచర్లుగా రకరకాల వృత్తులలో ఉన్నాము అంటే కారణం వాళ్ళే, ఉపాధ్యాయులు. ఆ రోజు చేయాల్సినటువంటి పని వాళ్ళకి ఇంకే అవకాశాలు లేవు, పనిచేసేది. ఇవాళ మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం నమ్మకంగా తల్లిదండ్రులు పనిచేస్తే తప్పకుండా గత కాలంలో ఉపాధ్యాయుల ముందు నమ్మకాన్ని మనం చూరగొనగలుగుతాం. 100% ఉపాధ్యాయులకు మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంటుందని నా జనరల్ గా నేను పనిచేసి నేను గమనించిన వాటిలో నుంచి మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి, నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలి, అందులోనూ డిఎస్సి టీచర్ అవ్వాలి అని చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. అంత కసిగా టీచర్లు అవ్వాలి అని అనుకుంటారు, చాలా కష్టపడతారు, టీచర్ జాబ్ తెచ్చుకుంటారు. బట్ వన్స్ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళలో ఉండే ఆ ప్యాషను పోతుంది. వీళ్ళు ఇంత కష్టపడి టీచర్ ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపించేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు కొన్ని డెడికేటెడ్గా టీచింగ్లో ఉన్నారా అంటే వాళ్ళలో కూడా ఏదో ఒక అసంతృప్తి, అప్పుడు చదువుకునేటప్పుడు ఉండే కసి అప్పుడు ఉండదు. రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఒక బ్యాడ్ టీచర్స్గా ఉండిపోయారనో, లేకపోతే కనీసం సాటిస్ఫాక్షన్ లేని టీచర్స్గా మిగిలిపోవడానికి. సో ఇట్లా ఎందుకు అవుతూ ఉంటుంది సార్? ఇక్కడ వ్యవస్థ కూడా అట్లనే ఉందా ఏమైనా? అంటే టీచర్స్ని ఎంకరేజ్ చేసేలాగా, ప్రోత్సహించేలాగా లేదా? ఒక రకంగా ఎర్నింగే ఆలోచనగా రిఫ్లెక్ట్ అవుతుంది సమాజం. అట్లాంటప్పుడు అసలు ఈ ఫీల్డ్ లోకి రాకూడదు అంటాను సార్ నేను. మీకు ఎర్నింగ్ ముఖ్యమైనప్పుడు మీరు పిల్లల జీవితాలతో నాశనం చేయకండి, పిల్లల జీవితాలతో ఆడుకోకండి. ఉద్యోగం కోసం మాత్రమే కాదు, టీచింగ్ ఫీల్డ్ అనేది డబ్బులు సంపాదించడానికో జాబ్ సెక్యూరిటీకో కాదు, మీరు దేశాన్ని నిర్మించే వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాలి కదా. అవును మేడం. అయితే నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేమంటా అంటే మేడం, సమాజం ఏదైతే రిఫ్లెక్ట్ చేస్తుందో వీళ్ళు ఐసోలేట్ అవుతున్నారు. సమాజంను మేము నిర్మించేటటువంటి వ్యక్తులము అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి
ఈ సమాజంలో మనం కూడా ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోదాము. మనమేం మార్చలేము, మనం మార్చలేము. తరము, రేపటి భవిష్యత్తు, రేపటి దేశాన్ని నిర్మించేటటువంటి మోటివేటరే నువ్వైనప్పుడు సెల్ఫ్ మోటివేట్ కావాల్సింది పోయి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం జరుగుతుంది. దానివల్ల ఏమైతుంది అంటే ఇవాళ కొంతవరకు రిజల్ట్స్ అనేవి కొన్ని ప్లేసెస్లో తక్కువగా ఉండడానికి కారణం అదే మేడం. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, ఉద్యోగాని కోసం ఎంతైతే కష్టపడిన ఉద్యోగం కొట్టడం నీ వ్యక్తిగత జీవితం అది. కానీ ఇక్కడ వేలాది మంది విద్యార్థుల జీవితాన్ని నిలబెట్టడానికి వస్తున్నావు. ఆ సెన్స్ మర్చిపోవద్దు. అంటే నీ సర్వీస్లో 1000-2000 మంది విద్యార్థులు తయారవుతారు కావచ్చు. అఫ్ కోర్స్ పెద్ద స్కూల్ అయితే ఒక 5000-10,000 మంది విద్యార్థులు. అంటే వీళ్ళందరూ ఎవరు? 10,000 కుటుంబాలు, 10,000 సివిలియన్స్. వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకునే అధికారం మనకి ఎక్కడిది? దేశ నిర్మాత అని నీకు అంత పెద్ద గౌరవం ఇచ్చినప్పుడు ఆ పేరు ఎవరు తీసేలే, ఇంకా విడ్రా చేసుకోలే. ప్రభుత్వాలు ఎవరు విడ్రా చేసుకోలేదు, కమిషన్స్ ఏవి విడ్రా చేసుకోలేదు. నీకు నువ్వుగా సెల్ఫ్ మోటివేట్ అయ్యి సమాజం పట్ల బాధ్యతగా ఉండి అట్ ద సేమ్ టైం విద్యార్థుల పట్ల అదే వైఖరిని కొనసాగితే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంటుంది. ఒక బెస్ట్ టీచర్ అవ్వాలి చాలా మందికి ఉంటుంది. ఇది మనకు చూసే వాళ్ళలో కూడా నేను ఒక మంచి టీచర్ అవ్వాలి, కానీ నా పరిస్థితులు అట్లా లేవే. బెస్ట్ టీచర్ అయితే ఖచ్చితంగా పేరు వస్తుంది, సంతృప్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏం కోరుకుని టీచర్ అయ్యారో అవన్నీ ఉంటాయి. ఇప్పటిదాకా ఉన్న కెరియర్ అంతా పక్కన పెట్టైనా సరే ఇప్పుడు ఒక టీచర్ చాలా బాగుండాలి, నేను బాగా చెప్పాలి అని అనుకుంటే వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్లీ ఒక ఉపాధ్యాయుని ప్రపంచమే పిల్లలు. పిల్లల ప్రపంచంలో నువ్వు వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని నిర్మించడానికి వెళ్తున్నావు. ఎందుకు నిర్మిస్తున్నావు? ఆ పిల్లల్ని ఏం తయారు చేయాలనుకుంటున్నావు అంటే ఈ దేశానికి పునాదిగా వాళ్ళని తయారు చేయాలనుకుంటున్నావు. సివిలియన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఇవాళ దేశం రకరకాల రుగ్మతలు పడుతున్న సందర్భంలో ఉన్నాం. ఈ రుగ్మతలను రూపుమాపాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు? పిల్లల్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు వాటన్నిటినీ నువ్వు వాళ్ళ విశ్వాసాలను గౌరవించడం ఒక ఎత్తు అయితే, నువ్వు ఈ దేశానికి ఎట్లాంటి సివిలియన్ అందించాలనేది నువ్వు నిర్మించుకోవాల్సినటువంటి, నువ్వు చదువుకున్న చదువు ద్వారా, నువ్వు నేర్చుకున్న విజ్ఞానం ద్వారా నిజమైనటువంటి ఆ దేశ పౌరులు ఎట్లా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు స్వప్నిస్తున్నది ఏంటి అనేటువంటి నీ విజన్ నువ్వు రాసుకోబడాలి. నీ విజన్ నీకు ఉండట్లేదు. ఒక టీచర్కి విజన్ ఉండట్లేదు. అందులో టెక్స్ట్ బుక్లో ఉన్నదే విజన్ అనుకుంటాం. టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎప్పటి వరకు నేర్చుకుంటావు? 10th క్లాస్కి వచ్చిన పిల్లడికి 14-15 ఏళ్ళు ఉంటాయి. ఇంకో 3 ఏళ్లలో వాడు సివిలియన్ అవుతాడు, ఓటర్ అవుతాడు, ఈ దేశానికి కాబోయేటటువంటి నాయకుడు అవుతాడు, ఒక ప్రధాని అవుతాడు. ఈ ప్రధాని అయితే ఈ ప్రధాని ఏం చేయాలి, ఈ ప్రధాని ఎవరి పట్ల పనిచేసేటటువంటి విధంగా నువ్వు తయారు చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ నీకు వచ్చినప్పుడు ఈ ప్రధాని నువ్వు తయారు చేస్తావు. అక్కడ ఈ దేశ ప్రజల పట్ల ప్రేమగా ఉండేటటువంటి ఒక ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని తయారు చేసే హోదాలో నువ్వు ఉన్నావు. చాలా చిన్న హోదా కాదు మేడం టీచర్ అంటే. నా ఉద్దేశం ఏంటంటే అంత పెద్ద హోదాలో ఉన్నప్పుడు నీకు నువ్వు తగ్గించుకొని, నీకు నువ్వు వ్యవస్థాగతమైనటువంటి రుగ్మతలలో పడి కొట్టుకుపోయి మన పేరు పోయింది తప్ప ఇవల్ల ఎవరి వల్ల పోయింది అయితే కాదు. సమాజంలో పోయిన పేరును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. అంటే నీ బాధ్యత ఏంటో ఫస్ట్ నీకు నువ్వు గుర్తెరగాలి అని నేను అంట. అట్లాని నేను అందరి టీచర్ల గురించి నేను అనట్లేదు. ఎవరైతే అట్లా అదే ట్రెడిషనల్గా అదే ఆలోచనతో పోతున్నారో ఆ ఆలోచన ఒకసారి సరిచూసుకోండి. ఇప్పటికైనా సరిచూసుకొని నిజమైనటువంటి పౌరులు ఏంటి, ఏ దేశాన్ని స్వప్నిస్తున్నారు, నువ్వేం అనుకుంటున్నావు? ఇప్పుడు ఇవాళ ఉన్నది రుగ్మతలు ఉన్న సమాజంలో అరే ఇది వీళ్ళు ఇట్లున్నారు అట్లున్నారు అన్నప్పుడు రేపు నువ్వు నీ కొత్త సమాజాన్ని నువ్వు అందించబోతున్నావు కదా, నీ నుంచి పోయే సమాజం ఎట్లుంది? ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, పిల్లల మీద చాలా అవకాశం ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది మేడం. సో ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి కళలు, ఈ ప్రజలు కోరుకుంటున్నటువంటి సమాజం తప్పకుండా ఉపాధ్యాయుని ద్వారా నిర్మితమైతే నేను అనుకుంటా మేడం. చాలా మంది టీచర్లు రకరకాల రుగ్మతలను వదులుకొని డెడికేటెడ్గా పనిచేయడానికి వస్తున్నారు. సో వాళ్ళు ఇంకా పెరిగి అనుకున్నటువంటి మంచి దేశం ఏర్పడడానికి ఉపాధ్యాయులు తోడ్పడతారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఆశలు పోలే మేడం. ఎందుకంటే నేను క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నాను, ఇవాళకి కూడా ఎదుర్కొంటున్నా. అవునా సార్? ఒక ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవాలన్నా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. చుట్టుపక్కల ఉంటే ఈయన ఆ వర్గానికి సంబంధించిన టీచర్ కదా, ఏంది అందుకే కావచ్చు ఇట్లా చేస్తున్నాడేమో అని చెప్పేసి. అవును, డెఫినెట్లీ నేను ఏమంటా అంటే ఇవాళ ఉన్నది ప్రభుత్వ పాఠశాలలో అట్టడుగు బలహీన నా వర్గాల పిల్లలే ఉన్నారు. చాలా మంది నేను బహుజన ఐడియాలజీతో పనిచేసేటటువంటి బ్యాక్గ్రౌండ్తో పనిచేసే సంఘాల సమావేశాల్లో కూడా నేను చెప్తా ఉంటాను. ఆ టీచర్లకు కూడా చెప్తా ఉంటాను. ఇవాళ ఉన్న టీచర్లు అందరూ కూడా ఎక్కువ మంది టీచర్లు వాళ్ళే ఉన్నారు.
పే బ్యాక్ టు సొసైటీ అంటే నువ్వు చేయాల్సిన పనిని నీ వృత్తి ధర్మాన్ని హ్యాపీగా వాళ్ళ పిల్లల నుంచి తీసుకొచ్చుకుంటే 100% రిజల్ట్స్ వస్తాయి. నువ్వు అది పే బ్యాక్ టు నువ్వు శాలరీ తీసుకుంటూ పే బ్యాక్ టు సొసైటీ చేసినట్టే కదా. అంతే కదా, అంతకు మించినటువంటి లేదు కదా. చాలా కంఫర్ట్గా చేయొచ్చు. ఎవరికి నువ్వు తలగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేది నీ దగ్గరే ఉంటుంది. పిల్లలకి ఏదైతే ట్రాన్సాక్షన్ ఇవ్వాలో నువ్వు ఇవ్వగలుగుతావు. మంచి సివిలియన్ తయారు చేయడానికి ఒక స్కోప్ ఉంది. ఖచ్చితంగా టీచర్లు ఆ దిశగా అడుగులు వేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అవును సార్, నేను కూడా ఖచ్చితంగా ప్రతి టీచరు మీ నుంచి ఈ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. మీరు తయారు చేసిన కూడా చాలా సింపుల్గా ఎవరైనా సరే, మీరు ప్రైవేట్ టీచర్ అయినా గవర్నమెంట్ టీచర్ అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో వాటికి పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. టీచింగ్ మెథడాలజీ అడాప్ట్ చేసుకోవడానికి ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. మీరు అదే పనిగా గూగుల్ చేశారు, అది నాకు చాలా నచ్చింది. అంటే ఏమి కొత్తగా నేను నా పిల్లలకి చెప్పాలి అని చెప్పి ఒక టీచర్ గూగుల్ చేసి ఎక్స్ప్లోర్ చేసి ఇది ఇంత పెద్ద పేరు వచ్చింది. అండ్ మీరు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ పిల్లలకి షేర్ చేస్తూనే వస్తున్నారు. సో టీచర్ ప్రయత్నం చేస్తే పేరు వస్తుంది. ఏదో మనం ఉద్యోగం తెచ్చుకున్నాము అట్లా ఉండిపోయాము, క్లాస్ రూమే నా ప్రపంచం అనుకోవాల్సిన పనే లేదు. అండ్ ఈ టీచింగే కాకుండా మీరు దీన్ని మించి నెక్స్ట్ లెవెల్కి సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నారు అని మీ పేజ్ చూస్తే నాకు అర్థమైంది. సో ఆ సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చేయాలనిపించింది? టీచింగ్తో సంబంధం లేనివి. 2016లో గెట్ టుగెదర్ అయింది మేడం. మా 10th క్లాస్ బ్యాచ్ అంతా కలిసాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళము. సరే, గవర్నమెంట్ అంటే సమాజం చదివించింది, ఆ సమాజానికి మేమేమన్నా ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మా ఫ్రెండ్స్ కొంతమందితో చర్చ పెట్టిన. అది సాధ్యమవుతుందా అన్నారు. చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఆ ప్రయత్నం చేయడం జరిగింది మేడం. సోపతి వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి ఒక సొసైటీని స్థాపించడం జరిగింది. మీరేనా? అవును మేడం. సో దాంతో పాటు దాంట్లో మేము మా లక్ష్యాలు ఏం పెట్టుకున్నామంటే రక్తదాన శిబిరాలు, ఎడ్యుకేషన్ అవేర్నెస్, ఎవరైతే బాధల్లో ఉంటారో ఫ్రెండ్స్ కావచ్చు లేదా బయట సమాజం కావచ్చు, అట్లా 2000 హెల్త్ ఇష్యూస్, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉండడం, ఇట్లా అంటే కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఎవరైనా బేర్ చేసుకొని పెళ్లిళ్ళు చేసుకోవడానికి డబ్బులు లేనటువంటి కుటుంబాలు, ఇట్లాంటి కుటుంబాలకు చేస్తూ వచ్చాం మేడం. 2019లో నాకు ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే మేడం, కోవిడ్ టైంలో స్కూల్ అన్ని క్లోజ్ అయినాయి. ఆల్రెడీ సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాం. మనం ఇంత ఎడ్యుకేటెడ్ అయినా మనమే కోవిడ్ టైంలో ఎక్కడో చచ్చిపోతామనే భయంతో పేపర్ కూడా బంద్ చేసినటువంటి రోజు. అక్కడ అంతా మ్యాంగో మార్కెట్ ఆ టైం వేసవి కాలంలో వెళ్ళి కోవిడ్తో చాలా మంది రిటర్న్ రావటం జరిగింది. వాళ్ళు భయంగా క్వారంటైన్ కావడానికి కూడా ప్లేసెస్ లేవు మేడం. గడ్డి వాముల దగ్గర క్వారంటైన్ ఉన్నటువంటి సందర్భం, కొంతమంది వాగులలో క్వారంటైన్ ఉన్న సందర్భం, ఆ భయానికే చనిపోయేటటువంటి సందర్భం ఉండే. సో నేను ఆ వర్గాల నుంచి వచ్చి ఆ సమాజం నుంచి వచ్చినప్పుడు నేనేమైనా చేయగలుగుతానా అని కొంతమంది టీచర్లను అడిగిన, అన్న ఏమన్నా చేద్దామా, అవేర్నెస్ కోసం వస్తారా అంటే, నువ్వు చచ్చే జావక మమ్మల్ని ఎందుకు చంపుదామని చూస్తున్నావు అని కూడా చాలా మంది అన్నారు మేడం. కొంతమంది సరే అన్న మీరు చెయ్యండి, రాలేం కానీ చెయ్యండి అన్నారు. సో స్వచ్ఛందంగా మనం పనిచేద్దామని 280 కుటుంబాలకు మందులు, మాస్కులు, అవేర్నెస్ స్వయంగా కలిసి చాలా కుటుంబాలకు భరోసా రన్ అవుతుందా ఈ సొసైటీ అనేది? అవును మేడం. ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు? ఇప్పుడు అంటే మేడం, ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి కనీసం అక్కడ నుంచి రవాణా వెళ్ళడానికి కూడా పాపం పేద కుటుంబాలలో ఉండదు మేడం. అట్లాంటి వాళ్ళకు అంబులెన్స్ ఖర్చులు కావచ్చు, లేదా హాస్పిటలైజ్ ఉంటే వాళ్ళకు డబ్బులు అవసరానికి మందుల కోసం వాటికి డబ్బులు ఇవ్వడం కావచ్చు. ఇట్లా సమాజం నుంచి మేడం, అంటే రాజకీయాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, అన్నింటికీ అతీతంగా ఇవాళ కోవిడ్ వాలంటీర్స్ గ్రూప్ 8,30,000 రూపాయలు మేడం. ఒక టీచర్, నేను మామూలు టీచర్ మేడం, ఒక ఎస్జిటి అంటే మా డిపార్ట్మెంట్లో చిన్న టీచర్ మేడం, ప్రైమరీ స్కూల్ టీచర్ అంటే చిన్నబడి టీచర్. నన్ను నమ్మి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు 8,30,000 దాతలు విరాళంగా ఇచ్చిన డబ్బులను ఆయా బాధితులకు ఇచ్చి వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. ఆపరేషన్స్ కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పటికొకటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేడం, ఇల్లు కూలిపోయింది. ఆ ఇల్లు కూలిపోయిన తర్వాత వర్షాల్లో ఇల్లు కూలిపోతే మేడం, అప్పటికి వాళ్ళ అంటే ఆ పెద్ద మనిషికి 2 కళ్ళు లేవు మేడం. ఆ అమ్మ ఇల్లు తిరిగి వచ్చి ఆడుకొని ఒక మధ్యస్థిమితం నేను కొడుకుంటాడు, వాళ్ళకి పెడితే తిని బతకాలి. ఆ వర్షంలో గజగజ వణుకుతున్నారు. వీళ్ళకి ఏమన్నా చేయొచ్చా అంటే ఒక 10,000-20,000 రూపాయలు ఏమన్నా చేయొచ్చు కావచ్చు అని అందరు అనుకున్నారు. ఈ డబ్బులు ఇస్తే ఏం చేస్తారు, అదేదో మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఏం చేయొచ్చు అనే ఒక పెద్ద ప్రశ్న వచ్చింది మేడం. ఆ ప్రశ్న నుంచి 27 రోజులలో అంటే ఒక పర్మనెంట్ ఇల్లు ఈ రేకులతోటి పర్మనెంట్ ఇల్లు కట్టించిన మేడం, పక్కా హౌస్ కట్టించిన మేడం. సో మొత్తం మీద 1,00,000 రూపాయలతో ఇల్లు కట్టి అక్కడ ఉండేటటువంటి ఏసీపీ గారిని పిలిపించి ఆ ఇంట్లోకి ప్రవేశం కల్పించిన. ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు హ్యాపీగా బతకడానికి ప్రజల సమాజం నుంచి అంటే ఉన్నారు మేడం, సమాజంలో చాలా మంది అవేర్నెస్ తోటి ఉన్నారు. ఎవరి ద్వారా పోతే ఇప్పుడు ఎందుకంటే సేవ అనేటటువంటిది ప్రాపర్గా ఇస్తే పోతుందా లేదా అనే క్వశ్చన్ కూడా ఉంది. అలా ఖర్చులు లేని పెళ్ళిళ్ళు, ఒక పెళ్ళి అయితే 5,000కే చేస్తాం మేడం మేము. 5,000 5,000 పెళ్లి పెద్ద మనుషులందరూ తిండి, అది అట్లా జరుగుతుంది మేడం. మొత్తంగా అంటే ఈ సమాజం నుంచి తీసుకున్నాం, ఈ సమాజానికి ఇవ్వాలి. చిట్ట చివరిగా నేను ఏమంటా అంటే ఈ సమాజానికి నేను ఒక రక్తదాతను మేడం. ఇప్పటికి 37 సార్లు రక్తదానం చేయడం జరిగింది. 37 సార్లు? అవును మేడం. సార్ మీరు చేస్తున్న ఈ మొత్తం పనిని సొసైటీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? ఎట్లాంటి రిసీవింగ్ ఉంది సొసైటీలో? 2 విధాలైనటువంటి రెస్పాన్సెస్ మనం సమాజం నుంచి చూడవచ్చు మేడం. నా ఎక్స్పీరియన్సెస్ కూడా అదే. అయితే స్కూల్ గ్రాంట్స్ కి సంబంధించినటువంటి ఒక 5 నుంచి 7,500 మధ్యలో స్కూల్ గ్రాంట్స్ ఉండేది. 40 ఒక స్కూల్ కి మేడం. ఎందుకోసం అంటే స్కూల్ మెయింటెనెన్స్ కోసము, స్కూల్ సౌకర్యాలు సంవత్సరానికి మేడం, సంవత్సరానికి. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు స్ట్రెంత్ పరంగా ఒక 100 మంది ఉంటే 50,000 వరకు వస్తుంది మేడం సంవత్సరానికి. చాక్ పీస్ల నుంచి మొదలుకుంటే ఇంకా రకరకాల మెయింటైన్ చేయడం కోసం. ఆ రోజుల్లో 5,000 రూపాయలు ప్రాథమిక పాఠశాలకు ఉండే మేడం. ప్రాథమిక ఉన్నత పాఠశాలకు 7,500. భీమిని మండలంలో పనిచేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు, ఈ గ్రాంట్స్ అన్ని నావే, గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఉండేదే తక్కువ కదా, దాంట్లో ఏముంటుంది ఇవ్వడానికి? మీరు ఎట్లన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు, మీకు వచ్చిన గ్రాంట్ మాకు ఇచ్చేయాలి, మీరు వచ్చి సంతకం పెట్టేయాలి, చెక్ ఇచ్చిపోవాలి అనేవాళ్ళు. సో ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఆ డబ్బులు పిల్లలకు సౌకర్యాల కోసం వస్తున్నాయి, పిల్లలకు సౌకర్యాలు కల్పించాలి మేము. సో మేము ఇవ్వము అని చెప్పిన తర్వాత మా మీద అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కక్ష కట్టడం ఎక్కడ దాకా పోయిందంటే ఫోన్లలో చంపేస్తాము, మీరేమనుకుంటున్నారు, 5,000 రూపాయలు అంటే ఒక 40 స్కూల్ అన్నప్పుడు దగ్గర వాళ్ళకు కొంచెం అమౌంట్ కూడా ఉంటది కదా. అన్ని స్కూల్స్ 2,50,000 రూపాయలు అట్లా వస్తాయి కదా ప్రతి స్కూల్ గ్రాంట్ ని ఇవ్వాలి నాకు, అంతే, నేను చెప్పిందే వేదం అన్నట్టు. ఏ స్థాయి పొలిటీషియన్స్ వాళ్ళు? మండల స్థాయి ఉండేటటువంటి ఈ స్థాయి కానీ, తర్వాత ఏదైనా ఇప్పుడు పెద్ద ఎమ్మెల్యేలతోటి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఇక ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీలో ఉంటారు వాళ్ళు. అక్కడ బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంకా ఇది ఒక్కటే కాకుండా స్కూళ్ళకు తాళం వేసి మొదలైంది. అంటే పనిచేస్తున్న స్కూళ్ళకు కూడా వచ్చేసి లేట్ వస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర, వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది కదా అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర తాళాలు వేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వానికి ఒక సంకేతం ఇవ్వాలి, తర్వాత డిఓ గారికి, ఇప్పుడు మా పై అధికారులకు వేరే సంకేతం, పనిచేస్తలేరు ఆయన వాళ్ళు ఎంక్వైరీ చేయడము. ఈ ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేడం, మా స్కూల్ కూడా తాళం వేయడం జరిగింది. నేను మేడం ఆ స్కూల్ ఏంటంటే 8 గంటల 55 నిమిషాలకు 9 గంటలకు స్కూల్, 8:55 నిమిషాలకు స్కూల్ కు దగ్గరలో ఉన్నా. మా ఎంఈఓ గారు ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నామంటే దారిలో ఉన్నా సార్, దగ్గరలో 2 నిమిషాల్లో ఉంటా స్కూల్ అంటే. ఆల్రెడీ స్కూల్ కు తాళం వేసారు, నువ్వు బడికే పోతలేవాట అన్నారు. ఎవరన్నారు అని చెప్పేసి ఇట్లా అన్న తర్వాత నేను స్కూల్కి పోయే వరకు అక్కడ ఉన్నటువంటి ఆ మండల స్థాయిలో ఉండేటటువంటి ఎంపీపీ గారు వాళ్ళు ఉన్నారు, తాళం వేసేసారు. ఏంటి మేడం ఇట్లా ఎందుకు చేసారు అని నేను అడుగుతున్నా, వాళ్ళు ఆన్సర్ చేయట్లే. నేను సపరేట్గా పిల్లల్ని, అప్పుడు 36 మంది పిల్లలే ఉన్నారు మేడం నా స్కూల్లో. అక్కడ బయట జెండా గద్ద ఉంటే అక్కడ కూర్చోబెట్టుకొని చదువు చెప్పేస్తుంది, నాకు ఇంకా మీతో పని ఏమి అని చెప్పేసి, తాళం వేస్తారు కదా అని చెప్పేసి. ఆ గ్రామస్తులందరూ ఆ తాళాలు వేస్తున్న క్రమంలో వచ్చి తిట్టడం మొదలు పెట్టారు ఆ పొలిటీషియన్స్ వాళ్ళని. నాకు అనిపించింది, అంటే మంచిగా పని చేస్తే ఇంత అంటే రెస్పాన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఆ మండల కేంద్రానికి వెళ్ళాలంటే మేడం 3 వాగులు దాటాలి. అప్పుడు అది వర్షాకాలం. ఆ వర్షాకాలంలో 3 వాగులు నాకు భయం అండి. నేను ఎందుకంటే ఈ ఏరియాస్లో ఉన్నవాడిని. ఆ 3 వాగుల్లో వాళ్ళు స్వయంగా నన్ను పట్టుకొని పోయి దాటించి పోలీస్ స్టేషన్లో వాళ్ళందరి మీద కేసు పెట్టారు. మా స్కూల్లో టీచర్ పని చేస్తుంటే మీరు తాళాలు వేయడం తప్పు అని చెప్పేసి ఊరంతా అండగా వచ్చి నిలబడ్డది మేడం ఆ రోజు. అంటే నాకు అనిపిస్తుంది మంచి చేస్తే సరే ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు కావచ్చు, సరే వాళ్ళ
దానికోసం. కానీ ఖచ్చితంగా సమాజం మద్దతు అనేది ఖచ్చితంగా ఉంటుంది. సొసైటీ కోసం ఎవరు పని చేసినా సొసైటీ వాళ్ళని కాపాడుకుంటుంది మేడం, తప్పకుండా కాపాడుకుంటుంది. తర్వాత ఇక లాస్ట్కు వాళ్ళ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ అందులోకి ఎంటర్ అయ్యి ప్రభుత్వం దానివల్ల ఎంత పెద్ద విప్లవాత్మకమైన మార్పు వచ్చిందంటే మేడం, ఆదిలాబాద్ జిల్లా డిఓ గారు, అప్పుడున్న డిఓ గారు, ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు వేయడం తప్పు, ఏమన్నా ఉంటే సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేయకూడదు, ప్రభుత్వ పాఠశాలకు వేయకూడదు అనే అధికారిక ఆర్డర్స్ కూడా పాస్ చేసింది మేడం ఆ పోరాటం ద్వారా. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? మీకు పిల్లలు ఎంతమంది, వైఫ్ ఏం చేస్తారు? మా పిల్లలు 2 మేడం, ఇద్దరు కూడా ప్రభుత్వ పాఠశాలను చదువుకున్నారు 10th క్లాస్ దాకా. మా ఇంటికి దగ్గరలో ఉండేటటువంటి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాను మేడం 10th క్లాస్ దాకా. తర్వాత ఇప్పుడు మా అబ్బాయి మెడిసిన్ లో సీట్ వస్తుంది మేడం ఈ సంవత్సరం, పాప ఇంటర్మీడియట్ చదువుతుంది మేడం. ఇక మా మేడం విషయానికి వస్తే, నేను ప్రతి విషయాన్ని అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేస్తా, తను కూడా అర్థం చేసుకుంటుంది మేడం. ఆమె నా మ్యారేజ్ అప్పటికి 8వ తరగతిలో విద్యను ఆపేసింది మేడం. వాళ్ళ నాన్న అంటే వాళ్ళ అన్న బడికి వెళ్ళకపోతే ఆడపిల్ల చదివి ఏమి ఉద్ధరిస్తుంది అని చెప్పేసి ఈమె చదువును కూడా బంద్ చేసిండు. నేను ఆమెను చదివిస్తూ, ఆమె ఇప్పటికి ఎంఏ తెలుగు, ఎంఏ సోషియాలజీ కూడా అయిపోయింది మేడం, టీబీటీ అయిపోయింది మేడం. తను కొన్ని రోజులు గెస్ట్ లెక్చరర్గా కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేసింది. సో ఆమె నా ఆశయాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి దశలోనే ఉంది. బాగా అర్థం చేసుకుంటారు మేడం, కుటుంబం అర్థం చేసుకుంటుంది కాబట్టి నేను ఇట్లా ఉండగలిగింది. సార్, మీరు ఇన్నేళ్ళుగా పిల్లల్ని ఇంతగా ప్రేమిస్తూ ఇంత చేస్తున్నారు కదా, సో ఇన్ రిటర్న్ మీకు ఏమొచ్చింది అని అడిగితే ఏం చెప్తారు? చరిత్ర మొత్తం కూడా చూస్తే చదువు నిరాకరించబడ్డ వర్గాల నుంచి వచ్చినాం. చదువుకునే రోజుల్లో ఊరికి వెళ్తే దూరంగా చూస్తున్నటువంటి సందర్భాలను కూడా ఫేస్ చేసినాం. నేను కనుక ఎస్టాబ్లిష్ అయి పనిచేస్తే, వివక్ష ఉందో, డిస్క్రిమినేషన్ ఉందో, కుల వివక్ష అది పోవడానికి వీలైద్ది. 200 సంవత్సరాల నుంచేమో మనకు విద్య అందుతున్న కారణం. సో వాళ్ళు గతంలో ఎన్ని తరాలు ఇవాళ తమ యొక్క అందమైన జీవితాలను చదువుకు దూరమై కోల్పోయారు. కాబట్టి నేను ఖచ్చితంగా ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఇవాళ నా పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అదే బ్యాక్గ్రౌండ్ తోటి విద్య అందజేయడానికి నిరాకరించబడ్డటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలు. లేదా ఒకవేళ సంపన్న వర్గాలున్నా కూడా పాపం పేదరికంతో వస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ విద్య అందితే తప్ప వేరే పరిష్కారం లేదు. కాబట్టి నేను నా జీవితంలో వాళ్ళందరికీ కూడా విద్య అందిస్తే ప్రశ్నించడం నేర్చుకుంటారు, ఆ డిస్క్రిమినేషన్ను పూర్తిగా పోయే విధంగా ప్రయత్నం చేయగలుగుతారు అనేటువంటి ఉద్దేశం. అట్లాగే ఇవాళ నేను చేస్తున్న క్రమంలో సమాజం యొక్క విశ్వాసం దొరికింది. ఆ విశ్వాసంతో పాటు ఈయన ఒక డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు మా పిల్లల పట్ల అనేటటువంటి ఆ విశ్వాసంతో నాకు సమాజంలో మంచి గుర్తింపు కూడా రావడం జరిగింది మేడం. ఎందుకంటే వాళ్ళు విశ్వసిస్తున్నారు మా పిల్లలు అని అనుకున్నప్పుడు ఇంతకంటే మంచి టీచర్ ఇంకెక్కడ ఉంటారు అని చెప్పేసి. సో ప్రభుత్వాలు మనకు అవార్డులు ఇవ్వకపోవచ్చు, తర్వాత విషయం అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలలో రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు. కానీ నేను నా పిల్లడు ఎదిగి ఒక జీవితంలో స్థిరపడడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ తల్లిదండ్రులు ఈ టీచర్ వల్ల ఈ పాఠశాల బాగైంది, మా పిల్లల భవిష్యత్తు బాగైంది అనేటటువంటి ఇచ్చేటటువంటి పేరు అంతకంటే ఎక్కువ కాదు అని నా ఉద్దేశం. వాటిని బ్రేక్ చేయాలి, ఎక్కడొక్కడ బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేసే క్రమంలో నేను పనిచేస్తున్నాను. ఓకే, మీ నుంచి చాలామంది టీచర్లు ఈ ఇన్స్పిరేషన్ని తీసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భీంపుత్ర శ్రీనివాస్ అనే పేజ్ని ఫాలో అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా కూడా డిఎం చేసి అప్రోచ్ అవ్వచ్చు, మీరు షేర్ చేస్తారు. సో చూడండి సార్ ఎలా చేస్తూ ఉన్నారు అనేటివి ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. అండ్ మీ భీంపుత్ర శ్రీనివాస్ యూట్యూబ్ కూడా ఉంది కదా, సో మీ ప్రీవియస్ వీడియోలు ఎవరైనా చూడాలి అంటే కూడా భీంపుత్ర శ్రీనివాస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినా కూడా మీరు ఆ ఇన్స్పిరేషన్ని తీసుకోవచ్చు. నాకు ఇది చాలా చాలా స్పెషల్, చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక పాడ్కాస్ట్ సార్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.